Okay, so different types of fasting. See, this is the most misunderstood concept. అందరూ మేము ఫాస్టింగ్ చేస్తున్నాం అనుకుంటారు. అఫ్ కోర్స్ చేస్తుంటారు, నో క్వశ్చన్స్ ఇన్ ఇట్. బట్ ఏ బాడీకి ఏ టైప్ ఆఫ్ ఫాస్టింగ్ అవసరం, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గమనించాల్సింది. చాలా వరకు రాంగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఏం చేస్తాయంటే మీ బాడీలోని వైటమిన్స్ని మినరల్స్ని డ్రైన్ చేస్తాయి, మీ బాడీని బాగా డీహైడ్రేట్ చేస్తాయి, రికవరీని హీలింగ్ని పెద్దగా జరగనివ్వవు. సో ఫాస్టింగ్ రైట్గా చేయడం చాలా అవసరం. ఓకే, సో లెట్స్ డిస్కస్ రైట్గా చేయడం అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ ఉన్నాయి. 24 hour ఫాస్టింగ్, దీన్నైతే క్లయింట్ 2 రోజులు వెయిట్ తగ్గకపోతే వాడిని చంపి 1 day లిక్విడ్ ఫాస్ట్లో పెట్టేస్తున్నారు అనమాట. అట్లా చేయొద్దు, నిజంగానే చేస్తాడు లోపల. ఓకే, సో లిక్విడ్ ఫాస్టింగ్ ఇస్ ఎ వెరీ వెరీ డేంజరస్ థింగ్. దాని అర్థం ఫిజికల్గా బాడీకి ఏం అవ్వదు ఒక రోజులో, కానీ లోపల కాల్షియం బాగా తగ్గిపోతుంది, స్లీప్ హెల్త్ బాగా పడిపోతుంది. ఓకే, 24 hours ఫాస్టింగ్కి ఎలిజిబుల్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫస్ట్ది, మీరు ఏం వర్క్ చేయకూడదు. వర్క్ చేసే వాళ్ళు 24 hours ఫాస్ట్ చేయకూడదు, ఖాళీగా కూర్చో ఉండాలి రోజంతా. అలాంటి వాళ్ళు చేయాలి 24 hour ఫాస్టింగ్. వాళ్ళ మైండ్ ఎప్పుడు కామ్గా ఉండాలి. మీకు ఇట్లా తాకితే ఏ తిండ్రా అన్నారు అనుకోండి, అంత కోపం ఉందనుకోండి, మీరు 24 hour ఫాస్ట్ చేయకూడదు. యూఆర్ జస్ట్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ ద సిస్టమ్. ఫాస్టింగ్ అప్పుడు ఎసెన్స్ ఏంటంటే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. మీరు టూ మచ్ క్రేవింగ్లో ఉండి అన్నం కనబడితే ఇంకా తప్పించుకొని వచ్చేసి బా అని రూమ్లో కూర్చొని ఉంటే ఎవడన్నా వచ్చి కదిలిస్తే వాడిని గుతికారేసి, అది కాదనమాట 24 hour ఫాస్టింగ్ అంటే. లేదా మీరు హౌస్ వైఫ్ అయ్యండి, కార్తీక సోమవారం వచ్చిందని ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మీరు ఇంట్లో అన్ని పనులు చేస్తా, తలకి వచ్చినా పడుచుకోకుండా, నడుమకి వచ్చినా పడుచుకోకుండా, పక్క రోజు ఉదయం స్నానం చేసే టైంకి పడిపోయింటారనమాట. ఇంకా తినడం పక్కన పెట్టండి, ఇంకా ఎఫెక్ట్ 2-3 వారాలు ఉంటుంది. సో దట్స్ నాట్ 24 hour ఫాస్టింగ్. మీరు రోజంతా పని చేస్తున్నప్పుడు తినాలి. ఎలా తినాలో అది వేరే విషయం ఫాస్టింగ్ ఉన్నప్పుడు, బట్ తినాలి. 24 hour ఫాస్టింగ్ ఎవరికి ఉంటుంది అంటే సన్యాసులకి, హిమాలయాల్లో ఉండే సన్యాసులకి, ఇక్కడ కాదు. సో ఇంత చలిలో హిమాలయాస్లో ఉంటే బయట మంచు ఉంటుంది అనమాట, ఇంకేం ఉండదు. ఇప్పుడు నేను 24 hour ఫాస్టింగ్, 36 hour ఫాస్టింగ్ చేస్తాను. శివ 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 అనుకుంటా. ఆనెస్ట్లీ నేను 24/7 నా ఫోన్ చూసుకుంటా. ఆ ఫోన్లో ఒక సెకండ్లో 10 స్క్రీన్లు మారుతా. 20 మంది క్లయింట్లు 30 మెసేజ్లు చేసి వాళ్ళకి రిప్లైలు చేస్తా, క్లయింట్లను గైడ్ చేస్తా, ఇంట్లో పనులు చేస్తా, ఆఫీస్ వర్క్లు చేస్తా. మీరు 24 hour ఫాస్ట్ చేయకూడదు, బికాస్ యువర్ మైండ్ ఈస్ డ్రైనింగ్ అవుట్ ఆఫ్ ఎనర్జీ ఎవ్రీ మూమెంట్. ఫస్ట్ది, అఫ్ కోర్స్ మీరు 24 hour ఫాస్టింగ్ చేయాలన్నా తప్పులేదు, బట్ మీ బాడీని మీ మైండ్ని దానికి రెడీ చేసుకోవాలి. ఎలా తీసుకోవాలి ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్ డెన్సిటీ తగ్గిపోకుండా ఏం చేయాలి. చాలా మందికి ఎలక్ట్రోలైట్ డెన్సిటీ పడిపోయినాక నిద్ర లేచిన వెంటనే కళ్ళు తిరుగుతాయి. నిద్ర లేచిన వెంటనే మొదటి 2 గంటల్లో కళ్ళు తిరుగుతాయి. చాలా మంది దాన్ని వర్టిగో అనుకుంటారు, లేకపోతే ఏం చెప్పాలి, చాలా మందికి కళ్ళు తిరగడం అంటే ఏంటి, తల తిరగడం అంటే ఏంటి తెలియదు. ఎవరికైనా తెలుసా ఇక్కడ? కళ్ళు తిరగడం అంటే ఏంటి, తల తిరగడం అంటే ఏంటి? రెండు ఒకటే కదా అంటారా? కాదు, రెండు వేరు వేరు విషయాలు అవి. ఎప్పుడైనా ఆలోచించారు ఇట్లా? కళ్ళు తిరగడం అంటే ఏంటి, తల తిరగడం అంటే ఏంటి? తెలుగు తెలుగులో మాట్లాడాలా? సి, కళ్ళు తిరగడం అంటే ఏంటంటే మీ బాడీకి ఫుడ్ లేదు. ఉదయం తినలా, మధ్యాహ్నం తినలా, సాయంత్రానికి కళ్ళు తిరుగుతాయి. అది కళ్ళు తిరగడం అంటే. తల తిరగడం అంటే ఏంటంటే మీరు టిఫిన్ తిన్నారు, లంచ్ చేశారు, స్నాక్స్ కూడా తిన్నారు, కానీ కానీ తల తిరుగుతుంది. తల తిరగడం వేరు, కళ్ళు తిరగడం వేరు. కళ్ళు తిరగడం అనేది ల్యాక్ ఆఫ్ ఎనర్జీ. తల తిరగడం అనేది టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఫర్ యువర్ నర్వ్స్. సపోజ్ నేను నైట్ చికెన్ బిర్యానీ తిన్నా, తినేసిన వెంటనే పడుకున్నా, మార్నింగ్ నిద్ర లేచా, 2 అడుగులు వేసిన వెంటనే నాకు తల తిరుగుతుంది. ఇది దేనివల్ల? అంత పెద్ద మీల్ తర్వాత నేను వాటర్ ఏం తాగల, డీహైడ్రేషన్ వల్ల. ఇప్పుడు ఇది నేను తెలుసుకోకుండా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ 4 ఇడ్లీ తిన్నా, పెద్దగా వాటర్ ఏం తాగల. మళ్ళీ మధ్యాహ్నం నేను హెవీ మీల్ తీసుకున్నా, ఇప్పుడు ఇంకా తిరుగుతుంది. డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్. దీన్ని చాలా మంది వర్టిగో అని పెట్టుకుని టాబ్లెట్స్ వేసుకునేస్తారు అనమాట. దట్స్ నాట్ వర్టిగో, దట్స్ షియర్ డిహైడ్రేషన్ అంతే. ఇట్లే 2-3 రోజులు ఉంటే లో బీపీలోకి పోతారు. యూ డోంట్ అండర్స్టాండ్ వై యువర్ బీపీ ఇస్ లో. సో ఎసెన్షియల్లీ
మీరు ఫాస్టింగ్ రైట్గా చేయకపోతే మీకు తల తిరుగుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే తినకపోవడం వల్ల కళ్ళు తిరుగుతున్నాయి, ఇంకొంచెం ఎక్కువ తింటారు. అది ఇంకొంచెం ప్రాబ్లమే, ఇంకా డిహైడ్రేట్ అవుతుంది. సో ఫ్లూయిడ్ లెవెల్స్ని రైట్గా మెయింటైన్ చేయడం చాలా అవసరం ఫాస్టింగ్లో. ఇది ఫాస్టింగ్ చేయని వాళ్ళకు కూడా ఫుడ్ ఎక్కువ తినేసి నీళ్లు బాగా తక్కువ తాగితే డిహైడ్రేషన్ ఇస్ ఆటోమేటిక్. అది ఎంత ఎక్కువ అవుతుందంటే అక్కడి నుంచి తల తిరగడం మొదలవుతుంది. చాలా మంది చూస్తున్నాయి ఈ రోజుల్లో ఇది మన క్లయింట్స్లో. యు ఆర్ నాట్ అడ్రసింగ్ ద హైడ్రేషన్ రైట్. ఓకే, సో 24 hour ఫాస్టింగ్ చేయొచ్చు. ఏకాదశి రోజు చేయాలి. వెన్ ఈస్ ద నెక్స్ట్ ఏకాదశి? 23rd వైకుంఠ ఏకాదశి. మీ క్లయింట్స్ అందరినీ ఆ రోజు ఫాస్టింగ్లో పెట్టచ్చు. కానీ ఏం తినాలి ఆ ఫాస్టింగ్లో? అఫ్కోర్స్ లిక్విడ్ ఫాస్టింగ్ కాదు. ఆ రోజు ఫాస్టింగ్లో పెట్టండి మామూలుగానే. వాళ్ళు 16 hours ఫాస్టింగ్. ఏకాదశి రోజు ఏముంటుందంటే వాళ్ళకి నార్మల్ మీల్ ఉండదు అనమాట. లిక్విడ్స్, వెజిటేబుల్స్, ఓకే, దెన్ సూప్స్, ఇంతే, ఈ మూడే. ఇఫ్ యు ఆర్ అవుట్ ఆఫ్ లో కార్బ్ డైట్, ద బెస్ట్ ఆప్షన్స్ ఈస్ సబుదానా, సగ్గుబియ్యం. సగ్గుబియ్యం ఉప్మా, సగ్గుబియ్యం కిచిడి ఆర్ పాయసం, ఇడ్లీతో సగ్గుబియ్యంతో మీరు వడ, సగ్గుబియ్యంతో మీరు బోండా, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. మీరు యూట్యూబ్లో చూడండి సగ్గుబియ్యం రెసిపీస్. ద సూపర్ ఫుడ్ ఆన్ ఫాస్టింగ్. యూ కుడ్ డూ ఎనీథింగ్ విత్ ఇట్. మీరు దాంతో స్వీట్ చేయొచ్చు, హాట్ చేయొచ్చు, రైస్ చేయొచ్చు, బిర్యానీ చేయొచ్చు సగ్గుబియ్యంతో. ఏ వెరీ వెరీ లో కార్బ్ ఫుడ్, పర్ఫెక్ట్ ఆన్ ఫాస్టింగ్. దిస్ ఈస్ అవుట్ ఆఫ్ లో కార్బ్ డైట్. సెకండ్ ఈస్ రాజ్గీరా ఆట. ఎవరికైతే సగ్గుబియ్యం తెలియదు నార్త్ ఇండియా వాళ్ళు రాజ్గీరా ఫ్లవర్ని తింటారనమాట. రాజ్గీరా ఆట మీకు దొరుకుతుంది మార్కెట్లో. దాంతో మీరు దోశ, ఇడ్లీ, చపాతీ, పూరి, ఉప్మా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. దీస్ టూ ఆర్ వెరీ వెరీ లో కార్బ్స్. చాలా మందికి సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. సగ్గుబియ్యం ఒక వేరు నుంచి వస్తుంది. ఇట్ కమ్స్ ఫ్రమ్ రూట్. ఇఫ్ యూఆర్ సౌత్ ఇండియన్, బెస్ట్ ఈస్ సబుదానా, సగ్గుబియ్యం ఆన్ ఏ ఫాస్టింగ్ డే. దిస్ ఈస్ అపార్ట్ ఫ్రమ్ ది లో కార్బ్ డైట్. ఇఫ్ యు ఆర్ లో కార్బ్, ఆ రోజు వెజిటేబుల్స్, సూప్స్, ఓకే, దట్స్ ద బెస్ట్ ఆప్షన్. వెజిటేబుల్స్ అండ్ సూప్స్, డ్రై ఫ్రూట్స్, మీ సీడ్స్, ఇవి కూడా బెస్ట్ ఆప్షన్. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు డూ. ఆ రోజు ఇంకా నాన్ వెజ్లు, పన్నీర్లు ఏమి ఉండకూడదు. దట్ వే యువర్ బాడీ రెస్ట్ అనమాట. దట్ ఈస్ రియల్ ఫాస్టింగ్ ఇఫ్ యూ హ్యావ్ టు డూ 24 hour ఫాస్టింగ్. ఓకే, నెక్స్ట్ టైప్ ఈస్ అందరికీ తెలిసింది 16 8 hour ఫాస్టింగ్ విండో. 8 hours తింటారు, 16 hours తినరు. టిపికల్లీ మోడర్న్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్. థర్డ్ ఈజ్ సర్కాడియన్ ఫాస్టింగ్. ఇప్పటికీ జైన్ పాపులేషన్ మొత్తం ఇది ఫాలో అవుతారు అనమాట. ఇట్స్ వెరీ సింపుల్. సన్సెట్ తర్వాత తింటారు, సన్ రైజ్ తర్వాత తింటారు, సన్సెట్ తర్వాత తినరు. అంటే సూర్యుడు ఉదయించాక తినడం మొదలెడతారు, సూర్యుడు అస్తమించినాక మళ్ళీ తినరు. దిస్ ఈజ్ సర్కేడియన్ ఫాస్టింగ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫాస్టింగ్ మెథడ్స్. మీరు లైఫ్ లాంగ్ ఫాస్టింగ్ చేయాలనుకుంటా ఉంటే దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. సూర్యోదయం తర్వాత తినడం, సూర్యుడు అస్తమించినాక తినకుండా ఉండడం. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఇఫ్ యూ వేర్ టు లివ్ ఫర్ 80 years వితౌట్ హాస్పిటల్, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వన్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ హియర్. మీరు లైఫ్లో ఎప్పుడు హాస్పిటల్ ముఖం చూడకూడదంటే ఈ ఫాస్టింగ్ చేయండి. సూర్యోదయం తర్వాత తినండి, సూర్య అస్తమయం తర్వాత తినొద్దు. ఈ రూల్ ఎప్పటిదాకా? లైఫ్ లాంగ్. ఇఫ్ యూ డూ దిస్, యూ విల్ నాట్ నీడ్ ఎనీ హాస్పిటల్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ alternate day fasting. Definitely not recommended, or if recommended, only on ఏ ఏం చెప్పాలి, ప్రొఫెషనల్ కోచ్ మాత్రమే చేయగలరు దీన్ని. అంటే ఈరోజు తింటారు, రేపు తినరు. తినకుండా ఉండడం అంటే ఏమీ తినకుండా కాదు, మినిమల్ క్యాలరీస్ ఉంటాయి. మేబీ 500 calories or 600 calories తింటారు పక్క రోజు. దిస్ ఈస్ alternate day fasting. ఈ ఫాస్టింగ్ అందరూ చేయకూడదు. ఇట్ డిపెండ్స్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ నీడ్స్ ఆర్ ఎనీ స్పెసిఫిక్ కండిషన్ దట్ ఎ బాడీ నీడ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ 12 hour ఫాస్టింగ్. ఇది అందరూ మన ముసల్మాన్ సోదరులు రంజాన్ అప్పుడు, లేదా మన కార్తీక మాసం అప్పుడు, నవరాత్రులు అప్పుడు చేసే జనరల్ ఫాస్టింగ్ ఇది. 12 hours తింటారు, 12 hours తినరు. విచ్ మీన్స్ మార్నింగ్ టు ఈవినింగ్ దాకా ఫాస్టింగ్ ఉంటారు, ఈవినింగ్ వన్ మీల్ తింటారు. ఓకే, లేదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఫ్రూట్స్, మిల్క్ ఇవి తీసుకుంటారు, ఈవినింగ్ మాత్రమే కార్బోహైడ్రేట్ మీల్ తీసుకుంటారు. దిస్ ఈస్ 12 hour ఫాస్టింగ్. ఓకే, 5:2 ఫాస్టింగ్ నెక్స్ట్. వారంలో 5 రోజులు తింటారు, 2 రోజులు తినరు. మోస్ట్ ఆఫ్ అవర్ హీరోయిన్స్ డస్ దిస్. మోస్ట్ ఆఫ్ అవర్ హీరోస్ డేస్ 6:1. 6 days మోస్ట్లీ డైట్లో ఉంటారు, 7th day బాగా తింటారు. ఏ వెరీ కామన్ థింగ్, మంచిది కూడా. వారంలో 7 రోజులు నేను జంక్ ఏమీ తిన్ను, డైటే ఫాలో అవుతా, ఒక్క రోజు నా ఇష్టం వచ్చింది తింటా. మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ ఫాలో దిస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్. సండే ఆర్ ఎనీ ఆఫ్ డే is their cheat day once in a week. For Prabhas, this is the major diet, 6:1.
For Mahesh Babu, most of his vacations are his cheat diets. Okay, so then spontaneous meal skipping is a very general thing. ఏదన్నా ఒక మీల్ ఎక్కువ తిన్నప్పుడు ఇంకో మీల్ తినకుండా ఉండడం అంతే. నేను మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను, సాయంత్రం స్నాక్స్ తినలా, ఎందుకంటే మధ్యాహ్నం ఎక్కువ తిన్నానని. ఈరోజు నైట్ ఎక్కువ తిన్నాను, పక్క రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలా, లేదా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తిన్నాను, లంచ్ తినలా. సో దిస్ ఈజ్ స్పాంటేనియస్ మీల్ స్కిప్పింగ్. యు ఆర్ వెరీ కాన్షియస్ వెన్ యూ నో వెన్ యువర్ బాడీ నీడ్స్ ఫుడ్. ఏ వెరీ సీరియస్ యోగా కల్చర్. యోగాలో ఏమి ఏమి చెప్పబడుతుంది అంటే, ఒక మీల్ని మీరు తిన్నాక ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆకలేసేంత వరకు ఇంకో మీల్ తినకూడదు. ఇది వెరీ స్టాండర్డ్ రూల్ ఇన్ యోగా అనమాట. చాలా మంది టైం అయిందని తినేస్తారు అనమాట. దట్స్ నాట్ గుడ్. ఓకే, నెక్స్ట్ ఈస్ 1 మీల్ ఏ డే. టిపికల్ యోగి మీల్ ఇది. రోజుకి ఒక్కసారి తింటారు, ఇంకేం తినరు. రెస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ ఓన్లీ వాటర్. మోస్ట్ ఆఫ్ ద సన్యాసీస్ ఈట్ దిస్ వే. యు నో వై? దే వాంట్ టు బి అలర్ట్ ఆల్వేస్. యోగీస్ ఉండే టఫెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? నిద్ర. కళ్ళు మూసుకుంటే నిద్రపోతున్నారో ధ్యానంలో ఉన్నారో తెలియదు అనమాట. అదే పొట్ట నిండా ఫుడ్ ఉందనుకోండి, ఇంకా ధ్యానం నుంచి ఉంటుంది, నిద్రలో ఉంటాడు. ఓకే, సో 1 మీల్ ఏ డే, దిస్ ఈస్ ఫర్ యోగీస్ హూ వాంట్ టు కీప్ అలర్ట్ ఆల్ ద టైమ్. రైట్ గా చేస్తే దీన్ని కూడా చేయొచ్చు ఫాస్టింగ్స్ లో. బట్ దట్ 1 మీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ 1 మీల్. ఎవ్రీథింగ్ అంటే క్వాంటిటీ కాదు, న్యూట్రియంట్స్. ఉదయాన 4 ఇడ్లీ, మధ్యాహ్నం బిర్యానీ, సాయంత్రం స్నాక్స్ అన్ని కాదు, ఒకటే మీల్, బట్ అన్ని మీకు అన్ని సర్వ్ అవ్వాలి న్యూట్రిషన్ పరంగా. నెక్స్ట్ ఈస్ 36 hours of fasting. Again, this is for some patients who had surgeries, mostly clinical nutrition level లో, who had some liver surgery or intestinal surgery. 36 hours తినరు అనమాట ఏమి. మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ ఆర్ లైక్ దట్. ఆ తర్వాత ఏమీ తినరు. ఓకే, దెన్ ఇఫ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇంత ఫాస్టింగ్ చేయాలంటే, అగైన్ ఫస్ట్ థింగ్ ఈస్ యువర్ మైండ్ షుడ్ బి కామ్. మీరు ఎవరికన్నా ఫాస్టింగ్ చెప్పాలంటే బేసిక్గా వాళ్ళకి మల్టిపుల్ టాస్కింగ్ ఉండకూడదు, లేదా అంత మల్టిపుల్ టాస్కింగ్ వాళ్ళు రైట్గా హ్యాండిల్ చేయగలగాలి. లేదంటే యూఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ద నెర్వ్స్. హెడేక్ ఈస్ ఆటోమేటిక్. చాలా మందికి ఫాస్టింగ్లో ఉంటే హెడేక్ ఎందుకు వస్తుంది అంటే, ఫాస్టింగ్ వల్ల హెడేక్ రాదు. ఫాస్టింగ్లో వాళ్ళు ఎన్నో పనులు చేస్తుంటారు, ఆ స్ట్రెస్ని తట్టుకోలేక హెడేక్ వస్తుంది. ఇట్స్ నాట్ ది ల్యాక్ ఆఫ్ ఫుడ్, ఇట్స్ టూ మచ్ ఆఫ్ స్ట్రెయిన్ ఆన్ ద బాడీ, ఎస్పెషలీ నెర్వ్స్. నరాలు ఆ ప్రెషర్ని తట్టుకోలేక అడ్రినలిన్ని, కార్టిసాల్ని హై చేస్తాయి. న్యాచురల్లీ వాళ్ళ నెర్వ్స్ మీద హై ప్రెషర్ ఉంటుంది. దట్ ఈస్ వై దే ఫీల్ హ్యాపీ వైల్ హ్యావింగ్ కాఫీ. దట్స్ రియల్లీ నాట్ గుడ్ థింగ్. కాఫీ మీ నరాల నుంచి ఇంకా ఎనర్జీని తీసేస్తుంది. యూ ఫీల్ గుడ్ ఫర్ సమ్ టైమ్, బట్ ఇట్స్ నాట్ రియల్లీ గుడ్. ఓకే, సో కెఫీన్ ఈస్ లైక్ డ్రగ్. అటన్ రేపు నుంచి కాఫీ తాగొద్దని కాదు, మీ హెల్త్ అవసరాలను ఒకసారి గుర్తించండి. వన్స్ ఇన్ ఎ వైల్ కాఫీ ఓకే, కానీ మీరు లో ఎనర్జీ ఉన్న ప్రతిసారి కాఫీకి వెళ్ళకూడదు. దట్స్ నాట్ ఓకే. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్. నౌ విల్ డిస్కస్ హూ షుడ్ డూ విచ్ ఫాస్ట్. ఓకే, సో ఎవరెవరు ఏ ఫాస్ట్ చేయాలి, అసలు ఎవరు ఫాస్టింగ్ చేయకూడదు ఎవరికైనా తెలుసా? హూ షుడ్ నాట్ డూ ఫాస్టింగ్? మీరు చాట్ బాక్స్లో మెసేజ్ చేయొచ్చు. ఫాస్టింగ్ని ఎవరు చేయకూడదు? అవునా, మేము అందరికీ చెప్పేస్తున్నాను అంటారా? నో, దేర్ ఆర్ సమ్ రూల్స్ విత్ రెస్పెక్ట్ టు ఫాస్టింగ్. ఫాస్టింగ్ కొంతమంది చేయకూడదు. ఎవరు చేయకూడదో తెలుసా? లెట్స్ సి. బీపీ ఉన్నవాళ్ళు, లేదు బీపీ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయకూడదు. ఓకే, డయాబెటిక్, నాట్ ఆల్ డయాబెటిక్స్ కెన్ డూ ఫాస్టింగ్, ఓన్లీ ఫ్యూ మదర్స్. ఫీడింగ్ మదర్స్ ఆఫ్ కోర్స్ చేయకూడదు. ఓకే, సో బేసిక్గా ఫాస్టింగ్ ఎందుకో తెలుసుకోండి. మీ బాడీ అవసరాలకు తగ్గట్టు ఫుడ్ తీసుకోవడమే ఫాస్టింగ్. సమ్మర్లో ఆకలి ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తింటాం. వింటర్లో ఆకలి తక్కువ ఉంటుంది, తక్కువ తినాలి. దిస్ ఈజ్ ఆల్సో ఫాస్టింగ్. ఫాస్టింగ్ అనేది ఒక ప్యాటర్న్ కాదు. ఫాస్టింగ్ అనేది మీ శరీరపు అవసరం, దానికి తగ్గట్టు మీరు తినడం. బేసిక్గా దట్ ఈస్ రియల్ ఫాస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈవినింగ్ 60 years అని. ఓకే, ఈవినింగ్ పైన, సన్సెట్ పైన ఎందుకు ఫుడ్ తినకూడదు? ఆ తర్వాత మెటబాలిజం ఎక్కువ ఉంటుంది కాబట్టి, మెటబాలిజం యాక్టివ్గా పెద్దగా ఉండదు కాబట్టి. కానీ నేను ఆఫీస్ నుంచి 9:30కి 10కి ఇంటికి వస్తాను. ఇప్పుడు నేను తినకూడదా? ఖచ్చితంగా తినాలి. తింటే ఏం తినాలి? ఓకే, నేను మార్నింగ్ 10కి నిద్రలేస్తాను, నేను ఎలా తినాలి? ఈరోజు అంతా నాకు ట్రావెలింగ్ ఉంది, ఎలా తినాలి? సో ఫాస్టింగ్ అనేది ఒక ప్యాటర్న్ కాదు.
ఫాస్టింగ్ అనేది మీ బాడీ అవసరాలకు తగ్గట్టు మీరు తినడం. దట్ ఈస్ ద రియల్ వే ఆఫ్ ఫాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మోషన్స్ అవుతున్నాయి, మీరు ఫుడ్ తింటారా? ఒకసారి తిన్నా, రెండోసారి తినరు. సో మోషన్స్ అవుతున్నప్పుడు వాట్ యువర్ బాడీ వాంట్స్ ఈస్ ఎంప్టీ స్టమక్. అట్లీస్ట్ ఒక 12 అవర్స్ 24 అవర్స్ మీరు ఏం తినరు. ఓకే, ఇవి కాకుండా ఫాస్టింగ్ ఖచ్చితంగా చేయకుండా వాళ్ళు కొంతమంది ఉన్నారు. పిల్లలు ఫాస్టింగ్ చేయకూడదు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంటెన్స్ ఫాస్టింగ్ చేయకూడదు అన్లెస్ దే రియల్లీ హ్యావ్ ఎ వెరీ వైబ్రెంట్ బాడీ. డిసీజ్డ్ పర్సన్స్ ఫాస్టింగ్ చేయకూడదు, దే విల్ స్టిల్ లూజ్ ది హెల్త్. ఓకే, అట్లీస్ట్ దిస్ 3 రూల్స్. పిల్లలు చేయకూడదు, డిసీజ్డ్ పర్సన్స్ చేయకూడదు, 60 ఇయర్స్ పైన వాళ్ళు చేయకూడదు, అగైన్ వాళ్ళ బాడీ వైబ్రెంట్గా లేకపోతే. ఓకే, సో ఇవి కాకుండా ప్రెగ్నెంట్ అండ్ ఫీడింగ్ మదర్స్ వీళ్ళు కూడా ఫాస్టింగ్ చేయకూడదు, బికాస్ దెర్ ఈస్ వన్ మోర్ లైఫ్ దే హ్యావ్ టు లుక్ ఆఫ్టర్. డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కొంతమేరకు చేయకూడదు. సో వీటన్నిటిని రైట్గా అడ్రస్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ టైం మీరు ఆర్ పుట్టింగ్ యువర్ క్లయింట్ ఇంటూ ఫాస్టింగ్, వాళ్ళు మీరు అడగాలి వాళ్ళు తినకుండా ఎంతసేపు ఉండగలరు. 6 అవర్స్, 10 అవర్స్, 12 అవర్స్, 14 అవర్స్, 16 అవర్స్, స్లోగా మీరు ఫాస్టింగ్లోకి తీసుకురావాలి. ఒకేసారి చేయకూడదు అనమాట. వాట్ టైప్ ఆఫ్ ఫాస్ట్? ఫ్రూట్స్ మాత్రమే తిని ఉండగలరా? వెజిటేబుల్స్ మాత్రమే తిని ఉండగలరా? ఒక్క మీల్ తిని ఉండగలరా? 2 మీల్స్ తిని ఉండగలరా? దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బ్లోటింగ్ ఉన్న వాళ్ళు ఫాస్టింగ్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ బ్లోటింగ్ విల్ గెట్ హీల్డ్ ఫాస్టింగ్ చేస్తే రైట్గా. ఓకే, సో దెన్ నెక్స్ట్ టాపిక్ ఈస్ రోల్ ఆఫ్ గ్లూకాగన్. సో నెక్స్ట్ టైం మీరు మీ క్లయింట్స్కి ఫాస్టింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళ టాలరబుల్ లిమిట్ తెలుసుకోవాలి, వాళ్ళు ఎంత ఫాస్టింగ్ని భరించగలరు అని. ఇట్ విల్ టేక్ 3 to 7 డేస్ లేదా 10 డేస్ రైట్గా వాళ్ళ ఫాస్టింగ్ని అడ్జస్ట్ చేసి 16 అవర్ 8 అవర్ విండోలోకి రావడానికి. మినిమం 3 డేస్, మాక్సిమం 10 డేస్. దీన్ని మీరు అబ్జర్వ్ చేయడం చాలా అవసరం. ఓకే, సో ఎస్పెషలీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఫాస్ట్ ఫర్ 15 to 20-year-old, టూ మచ్ ఆఫ్ ఫాస్టింగ్ అవసరం లేదు వాళ్ళకి. ఇఫ్ యూఆర్ డూయింగ్ ఫాస్టింగ్, ఇఫ్ యువర్ క్లయింట్ ఈ 60+ years of age, వాళ్ళు ఎంతన్నా టాలరేట్ చేస్తారు, వాళ్ళ బాడీకి పెద్దగా ఫుడ్ అవసరం ఉండదు. యంగ్ ఏజ్లో బాడీకి ఫుడ్ కావాలి, ఓల్డ్ ఏజ్లో బాడీకి ఫుడ్ అవసరం లేదు. సో దీస్ ఆర్ థింగ్స్ దట్ యు నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఓకే, సో నెక్స్ట్ ఈస్ గ్లూకాగన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ విత్ రెస్పెక్ట్ టు ఫాస్టింగ్. గ్లూకాగన్ చాలా మంది దీని గురించి అసలు పట్టించుకోరు. ప్యాన్క్రియాస్ న్యాచురల్లీ ఇన్సులిన్ కి గ్లూకాగన్ మధ్య స్విచ్ అవుతూ ఉంటుంది, మీరు తిన్నప్పుడు తిననప్పుడు. ఓకే, జస్ట్ సెకండ్. సో ఈరోజు తెలుసుకోండి, న్యాచురల్లీ మన ప్యాన్క్రియాస్కి ఒక ఎబిలిటీ ఉంటుంది, ఇన్సులిన్కి గ్లూకాగన్కి మధ్య స్విచ్ అవుతూ ఉండే ఎబిలిటీ. మీరు తింటూ ఉండేటప్పుడు ఇన్సులిన్, తినకుండా ఉండేటప్పుడు గ్లూకాగన్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ న్యాచురల్ ఎబిలిటీని డిస్టర్బ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, 2 వారాలు మీరు తిన్నారు, ఒక్కరోజు తినలేదు, ఈ ఒక్కరోజు ఆ రోజు ఇన్సులిన్ బదులు గ్లూకాగన్ యాక్టివ్ అవుతుంది. అట్లా మంత్లో 2 సార్లు అన్నా మీరు గ్లూకాగన్ యాక్టివేట్ చేయాలి. డయాబెటీస్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అసలు షుగర్ లెవెల్ పడిపోతున్నా గ్లూకాగన్ యాక్టివేట్ కాదనమాట. దట్స్ ద డ్యామేజ్. చాలా సంవత్సరాల నుంచి గ్లూకాగన్ అస్సలు వాడకపోవడం వల్ల ప్యాంక్రియాస్ స్విచ్చింగ్ మర్చిపోయింది. షుగర్ పడిపోతున్నా గ్లూకాగన్ అసలు యాక్టివేట్ కాదనమాట. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో స్టార్ట్ అయ్యి డయాబెటీస్లో ఎండ్ అవుతుంది, ఆ ఫంక్షనింగ్ పూర్తిగా డిలీట్ అయిపోతుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ మంత్కి 2 సార్లు అన్నా మీరు గ్లూకాగన్ని స్విచ్ చేయాలి ప్యాంక్రియాస్కి. దట్స్ ఎ వెరీ న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ ప్యాంక్రియాస్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మొత్తం మనం చేసేది అదే, గ్లూకాగన్ని బాగా యాక్టివేట్ చేస్తాం. అండ్ గ్లూకాగన్ అట్లా యాక్టివేట్ అయితే ఏమవుతుందో చూడండి. వాట్స్ ద రోల్ ఆఫ్ గ్లూకాగన్ ఇన్ ఫాస్టింగ్? మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ప్యాంక్రియాస్ గ్లూకాగన్ మోడ్లోకి పోతుంది, గ్లూకాగన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. బాడీలో ఉండే రిజర్వ్డ్ ఫ్యాట్ మొత్తం ఎనర్జీగా మారుతూ ఉంటుంది, విచ్ మీన్స్ ఫాస్టింగ్ అప్పుడు కొవ్వు కరుగుతుంది, ఫ్యాట్ బర్న్ అవుతుంది, అందుకే వెయిట్ లాస్ ఉంటుంది. ఇది ఒక్కటే కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. తినకుండా ఎక్కువసేపు ఉన్నప్పుడు ఏమవుతుంది? 12 అవర్స్ ఓకే, 12 to 48 అవర్స్ ఇట్లా కంటిన్యూస్గా తినకుండా ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది? మీ బాడీ ఆ ఆకలిని తట్టుకొని ఆ ఆకలికి అలవాటు చేసుకోవడానికి గ్లూకాగన్ సాయం చేసేది. డయాబెటిక్ పేషెంట్స్లో గ్లూకాగన్ ఉండదు కాబట్టి ఈ అడాప్టేషన్కి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటారు. అందుకే మీరు డయాబెటిక్ పేషెంట్స్ని డీల్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మిగతా పేషెంట్స్తో కంపేర్ చేస్తే, ఈ ఆకలిని వాళ్ళు తట్టుకొని అడాప్ట్ అవ్వడానికి. ఎందుకంటే గ్లూకాగన్ ఎఫెక్ట్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఓకే,
సో దిస్ ఈస్ నెక్స్ట్ లెవెల్. ఒక 2 days తర్వాత గ్లూకాగన్ ఎలా పనిచేస్తుందంటే గ్లూకోజ్ ఇంకా స్టోర్ అవ్వలేదు అనమాట. ఆ మోడ్లో పోతుంది, విచ్ మీన్స్ కంటిన్యూస్గా బాడీ ఫ్యాట్ లాస్ మోడ్లోనే ఉంటుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ స్టార్వింగ్. హంగ్రీ, వాట్ హ్యాపెన్స్ వెన్ యూర్ ఇన్ హంగ్రీ? ఫ్యాట్ లాస్ ఉంటుంది, ఫ్యాట్ డిపాజిట్స్ ఏమీ ఉండవు, ఉండే ఫ్యాట్ని బాడీ వాడుకోవడం మొదలెడుతుంది, బాడీ టెంపరేచర్ని కొంత రైజ్ చేస్తుంది, అందుకే కొంత వేడి ఫీల్ అవుతారు అనమాట స్టార్వింగ్లో, ఫాస్టింగ్లో. బాడీ ఎనర్జీ యూటిలైజేషన్ పెరుగుతుంది. దట్ ఈస్ వై యూ సీ లాట్ ఆఫ్ ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గడం మీరు చూసేది ఎందుకే అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ద ఎఫెక్ట్ ఆఫ్ గ్లూకాగన్. ఇట్ ట్రైస్ టు రెడ్యూస్ ది బాడీ వెయిట్, బాడీ వెయిట్ని తగ్గిస్తుంది, బాడీలో ఫ్యాట్ డిపాజిట్ని బాగా ఆపేస్తుంది. ఎలా ఆపుతుంది? ఆకలిని బాగా తగ్గించేస్తుంది. సప్రెషన్ ఆఫ్ అపిటైట్ ఈస్ వన్ ఆఫ్ ద చీఫ్ ఫంక్షన్స్ బై గ్లూకాగన్. కానీ బాడీకి ఎనర్జీ లాస్ ఉండకుండా ఉండే ఫ్యాట్స్, లిపిడ్ మెటబాలిజం యాక్టివ్గానే ఉంచుతుంది అనమాట. ఓకే, సో దెన్ నెక్స్ట్ ఫంక్షన్, ఎ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇన్ ఏ లో కార్బ్ డైట్. బాడీకి కొన్నిసార్లు షుగర్ అవసరం ఉంటుంది, బ్రెయిన్కి, రెడ్ బ్లడ్ సెల్స్కి. కొన్నిసార్లు అది కూడా లేకపోతే బాడీకి ఉండే ఎబిలిటీ ఏంటంటే గ్లూకాగన్ స్పెసిఫిక్గా అమినో యాసిడ్స్ నుంచి లేదా ఫ్యాట్ నుంచి ఆ డెఫిషియన్సీ రాకుండా బాడీని కాపాడుకుంటూ ఉంటుంది. ఈ ఫాస్టింగ్ స్టేట్లో బాడీని తీసుకెళ్లడమే గ్లూకాగన్ పని అనమాట. కీటోసిస్ బాగా జరగడానికి గ్లూకాగన్ బాగా సాయం చేస్తుంది. ఓకే, ఏ ఫుడ్స్ గ్లూకాగన్ ఇంక్రీజ్ చేస్తాయి? ప్రోటీన్ మీల్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. హై ఫ్యాట్ ప్రోటీన్ మీల్స్, హై ఫైబర్ ప్రోటీన్ మీల్స్ ఇవన్నీ గ్లూకాగన్ని బాగా యాక్టివేట్ చేస్తాయి. బేసిక్గా మన డైట్లో కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉన్నందువల్ల ఈ గ్లూకాగన్ ఎఫెక్ట్ పడిపోతూ వస్తుంది. ఇది మనం అర్థం చేసుకొని ఒకసారి క్లయింట్స్ వెయిట్ తగ్గినాక, మెయింటెనెన్స్ ఫేస్లోకి వచ్చినాక వాళ్ళ కార్బ్ని నార్మల్ మోడ్లో పెట్టి రోజు ప్రోటీన్ని, ఫైబర్ని, ఫ్యాట్ని రైట్ అమౌంట్స్లో తీసుకోవడం వాళ్ళకి అలవాటైతే గ్లూకాగన్ ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అండ్ ప్యాంక్రియాస్ ఈజీగా స్విచ్ అవుతూ ఉంటుంది. దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు టీచ్ టు యువర్ క్లయింట్స్ వెన్ దే ఎండ్ ది లో కార్బ్ డైట్ అండ్ దే ఎంటర్ ఇన్ టు మెయింటెనెన్స్ ఫేస్. ఈ విషయాలు వాళ్ళకి మీకు చెప్పాలి. అగైన్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్, చాలా మంది హై ప్రోటీన్ ఇస్తున్నారు. రియల్లీ హై ప్రోటీన్ కెన్ ద బాడీ వుడ్ రియల్లీ రిక్వైర్. బాడీకి అవసరమైన దానికన్నా ఎక్కువ ప్రోటీన్ ఇస్తున్నారు అనమాట. దట్స్ నాట్ గుడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ 2 days ఐఎమ్ డీలింగ్ విత్ ఏ క్లయింట్ హెల్త్ అనమాట. క్లయింట్కి లో కార్బ్ డైట్ చేశాక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఇవన్నీ తగ్గినాయి, వెయిట్ తగ్గాడు, కానీ వైటమిన్ B12 లెవెల్స్ చాలా పెరిగాయి అబ్నార్మల్ లెవెల్స్కి. కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ ద రీజన్? ఈ కాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా రీజన్ చెప్పగలరా? వై హిస్ వైటమిన్ B12 ఈస్ హై? No, low carb is not the reason for high vitamin B12 levels. No, veggies are not the reason. Okay, liver issue and more proteins. This is the answer Mohan Reddy cheppadu. See, this patient, నేను ఏమైతే చెప్తున్నాను వైటమిన్ B12 లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని, ఏజ్ ఈస్ ఓవర్ 45 to 50. ఏ లేడీ, ఓకే, వెయిట్ ఈస్ ఓవర్ 45 kgs, height కూడా 4'10", ideal weight for that matter, but she is taking 40 grams of protein, 4 scoops every day, 2 scoops and 2 scoops, 3 months నుంచి. వాట్ హ్యాపెండ్ ఈస్, ఈ టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ వల్ల, టూ లిటిల్ వాటర్ వల్ల లివర్ అండ్ కిడ్నీస్ బర్డన్లో ఉన్నాయి. వాట్ ఐ డిడ్ వాస్, I have reduced protein by 70%, only half scoop protein 2 times a day, which means 1 scoop per day for rest 3-4 weeks. Doubled the liquids. This is when body would recover. ఇంకో 6 weeks లో her vitamin B12 would be normal. బట్ ఇదే కంటిన్యూస్గా జరిగితే ఇంకో సంవత్సరం రోజులు అట్లా, ఇట్ కుడ్ సిగ్నిఫికెంట్లీ డ్యామేజ్ ద లివర్ అండ్ కిడ్నీ. అందుకే మీరు క్లయింట్కి ప్రోటీన్ ఇచ్చేటప్పుడు 3 విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దేర్ ఎబిలిటీ టు డైజెస్ట్ ప్రోటీన్ అంటే, వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళైతే వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తింటున్నారు, ఎంత క్వాంటిటీ తింటున్నారు ఇప్పటిదాకా. వాళ్ళు వెజిటేరియన్స్ అయితే వాళ్ళ డైట్లో ప్రోటీన్ ఎంత ఉంది, దట్ ఈస్ దేర్
టాలరబుల్ లిమిట్, అంటే ఇంత తినగలరు అనమాట వాళ్ళు. సడన్గా దానికి 3 ఇంతలు 4 ఇంతల ప్రోటీన్ బాడీ పక్క రోజు నుంచి డైజెస్ట్ చేసుకోరు. దట్స్ ఎ బిగ్ బర్డన్ ఫర్ ద బాడీ. సెకండ్ థింగ్, ఓకే, వాళ్ళ బాడీకి ఆ టైంలో రిక్వైర్మెంట్ ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది క్లయింట్స్కి మజిల్ ఆల్రెడీ బాగుంటుంది, వాళ్ళకి టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అవసరం లేదు. మోస్ట్ ఆఫ్ యూ ఆర్ టేకింగ్ బీసీ అనాలిసిస్, యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. సమ్ టైమ్స్ డీహైడ్రేషన్ అండ్ ప్రోటీన్ గో టుగెదర్. ఎవరికైతే బాగా డీహైడ్రేషన్ ఉంటుందో వాళ్ళకి ప్రోటీన్ బాడీలో స్టోర్ కాదు. ఆ కేసులో మీరు హైడ్రేషన్ని మోడరేట్ అమౌంట్స్లో ప్రోటీన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఈస్, ఒక్క మీల్లో వాళ్ళు ఎంత ప్రోటీన్ టాలరేట్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్కూపా 2 స్కూప్లా, వాళ్ళ బాడీ ఒక్క మీల్లో ఎంత ప్రోటీన్ తీసుకోగలరు, ఇది కూడా ఇంపార్టెంట్. కొంతమంది వాళ్ళ బాడీ టాలరబుల్ లిమిట్ 1 స్కూప్ అయితే మీరు 2-3 స్కూపులు ఇస్తే ఆ ప్రోటీన్ మొత్తం ఊరికే బర్డన్ అవుతుంది బాడీకి, లివర్కి, కిడ్నీకి మెటబలైజ్ చేయడానికి. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు బాడీకి. సో దిస్ ఈస్ వై యూ నీడ్ టు అండర్స్టాండ్. ప్రోటీన్ ఎక్కువ అంటే ప్రోటీన్ ఎక్కువ అని కాదు, కార్బోహైడ్రేట్ తక్కువ అని అర్థం. ఇప్పటిదాకా కార్బోహైడ్రేట్ని ఎక్కువ తీసుకుంటున్నాం, దాని కొద్దిగా తగ్గించి ఆ ప్లేస్లో ప్రోటీన్ పెట్టాలి అని, గుడ్ ఫ్యాట్ని పెట్టాలి అని. అంతేగాని పూర్తిగా ప్రోటీన్ని జీరో కార్బోహైడ్రేట్ కాదు. కొంత ఫార్మ్ ఆఫ్ కార్బ్ వెజ్జీస్లో ఉంటుంది ఎప్పుడు. హైడ్రేషన్ ఇక్కడ టాప్ ప్రియారిటీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 2 క్లాసెస్లో ఇలాంటి కేసెస్ మనం చాలా చూస్తాం. సో యూ అండర్స్టాండ్ డూస్ అండ్ డోంట్స్ వెరీ వెల్. ఓకే, సో ఇక్కడ హోల్ పాయింట్ ఏంటంటే, డైట్ అయిపోయినాక లేదా ఎవరన్నా కోచెస్ ఆన్ నార్మల్ థింగ్ జనరల్ బేసిస్ మీ బాడీని సారీ గ్లూకాగన్కి ఇన్సులిన్కి మధ్య స్విచ్ చేయడం మీకు తెలియాలి. ఈజియెస్ట్ వే ఇస్ దిస్: మంత్కి 2 days ఏకాదశి రోజు న్యాచురల్లీ ఫాస్ట్ చేయండి. మీరు మెయింటెనెన్స్ ఫేస్లో ఉన్న ఆ రోజున రైస్ ఇవి తీసుకోవద్దు. టేక్ ఎదర్ సగుబియం ఆర్ రాజ్గిరా ఆట, దీస్ 2 things, సో దట్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, కానీ మీ బాడీ ఫాస్ట్లోనే ఉంటుంది. That's the mode your body should be in, which means pancreas is naturally switching to glucagon. ఈ స్విచ్చింగ్ మీరు కనుక లైఫ్ లాంగ్ ఇంప్లిమెంట్ చేస్తే naturally you won't get diabetes, because that's what pancreas is missing. ఆ స్విచ్చింగ్ని మిస్ అవుతుంది అనమాట. మనం చేస్తున్న ఎక్సర్సైజ్, మనం తీసుకుంటున్న హై ప్రోటీన్, ఓకే, మనం చేస్తున్న ఫాస్టింగ్ బేసిక్గా ఆ స్విచ్చింగ్ని ప్రమోట్ చేస్తుంది అంతే. అది మీరు న్యాచురల్గా కూడా చేయొచ్చు ఇఫ్ యూర్ రియలీ అన్కాన్షియస్, అంతే. వాట్ ఆర్ ద ప్రిఫరబుల్ లిక్విడ్స్ ఇన్ 1 day a meal, సార్? ఇది క్వశ్చన్ గాయత్రి గారు అడుగుతున్నారు. దర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్. ఇఫ్ యూర్ హౌస్ వైఫ్, మీరు కార్తీక మాసం ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకుందాం, మార్నింగ్ మిల్క్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ ఫ్రూట్ తీసుకోండి, ఈవినింగ్ కోకోనట్ వాటర్ తీసుకోండి. యూ కెన్ హ్యావ్ దిస్ వే. ఫ్రూట్స్లో ఉండే లిక్విడ్, మిల్క్లోని లిక్విడ్, కోకోనట్ వాటర్లో లిక్విడ్. ఒకటి గుడ్ ఫైబర్స్ కోసం, ఇంకొకటి ప్రోటీన్ కోసం, ఇంకొకటి ఎలక్ట్రోలైట్స్ కోసం. 3 డిఫరెంట్ లిక్విడ్స్. దిస్ వుడ్ కీప్ యూ ఇంటాక్ట్. ఇఫ్ యు ఆర్ ఏ ముసల్మాన్ డూయింగ్ రంజాన్ ఫాస్టింగ్, మీరు ఎలా తీసుకోవాలి లిక్విడ్స్? లెమన్ వాటర్ 3 times because there is too much of non-veg in the diet. What you need is little alkalinity for the body. If you are a normal housewife doing fasting, what you need is prevent the dehydration and electrolyte balance. అట్లా మీ అవసరాన్ని బట్టి అనమాట. సే ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఏ అథ్లెట్, ఈ రోజు మీకు 10 hours మ్యాచ్ ఉంది. ఎలా అయితే మన ఇండియన్ టీం ఈ రోజు మధ్యాహ్నం నుంచి నైట్ దాకా 12 hours కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. అది కూడా ఫాస్టే కదా. ఫాస్టింగ్ ఒకటే కదా, కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటారు. ఫిజికల్ యాక్టివిటీ 12 hours ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? కంటిన్యూస్ షుగర్ లిక్విడ్స్, ఫ్రూట్ జ్యూసెస్, ఎలక్ట్రోలైట్స్, ఓకే, ఇలాంటివన్నీ. లిక్విడ్స్ విత్ లాట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, లాట్ ఆఫ్ షుగర్, లాట్ ఆఫ్ ప్రోటీన్ ఇన్ ఇట్, ఇలాంటివి. సో ఎసెన్షియల్లీ మీరు ఫాస్టింగ్ ఎలా చేయాలనేది మీ శరీరపు అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇఫ్ యూర్ హౌస్ వైఫ్ 1, ఇఫ్ యూర్ అన్ అథ్లెట్ 1, ఇఫ్ యూర్ చైల్డ్ టీనేజర్ 1, ఇఫ్ యూర్ మీరు నైట్ షిఫ్ట్ చేసి వస్తున్నారు, అప్పుడు ఏం చేయాలి? సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇక్కడ సీక్రెట్ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాస్టింగ్స్ కాదు. ఇక్కడ సీక్రెట్ మొత్తం మీ బాడీ నీడ్, అది సీక్రెట్. ఓకే, సో టుడేస్ లాస్ట్ టాపిక్. ఓకే, ఇది లాస్ట్ కాదు, ఇది గ్లూకాగాన్ లాస్ట్. వాట్ హ్యాపన్స్ ఇన్ 24 hours ఆఫ్ ఫాస్టింగ్? 24 hours మీరు ఫాస్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ బాడీలో ఉండే రిజర్వ్డ్ ఎనర్జీ మొత్తం అయిపోతుంది. ఆ తర్వాత బాడీ మీ మీ అమినో యాసిడ్స్ పైన, మీ ఫ్యాట్ పైన డిపెండ్ అవుతుంది, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ పైన. ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్, కొన్ని డిసీజెస్, బీపీ ఇలాంటి ఇష్యూస్ బాగా సాల్వ్ అవుతాయి. కానీ ఈ ఫాస్ట్ చేశాక నెక్స్ట్ డే ఎలాంటి ఫాస్ట్, ఎలా మీల్ తీసుకోవాలి, ఆ ఎఫెక్ట్ మొత్తం మీ బాడీ మీద రాకుండా, ఇవన్నీ చాలా అవసరం. అంటే మీరు ఫాస్ట్ చేసినప్పుడు పక్క రోజు మీరు ఎలాంటి ఫుడ్ తింటే మీ బాడీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమందికి ఫ్లూయిడ్స్ ఎక్కువ కావాలి, కొంతమందికి ఫుడ్ ఎక్కువ కావాలి, కొంతమందికి ఫుడ్లో కొన్ని వెరైటీస్ ఎక్కువ కావాలి, కొంతమందికి ఫ్యాట్ కావాలి, కొంతమందికి ప్రోటీన్ కావాలి, కొంతమందికి కార్బ్ కావాలి. అది మీ బాడీ అవసరాలు అనమాట.
ఓకే, సో దీస్ థింగ్స్. దెన్ ఈ రోజు క్లాస్ లాస్ట్ టాపిక్, అసలు ఫాస్టింగ్ ఎందుకు చేయాలి. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి బెనిఫిట్స్ అనమాట, ఇందుకోసం మీరు ఫాస్టింగ్ చేయాలి. ఫస్ట్ హీలింగ్ అండ్ రికవరీ. దిస్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై వి డూ ఫాస్టింగ్. మీ బాడీ హీలింగ్ మోడ్లో, రికవరీ మోడ్లో ఉండడానికి, సో దట్ మీరు ఎక్కువ రోజులు హెల్తీగా ఉంటారు, ఎప్పుడు హెల్తీగా ఉండడానికి. దట్స్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ఫాస్టింగ్. సెకండ్, డీటాక్స్ అండ్ క్లెన్సింగ్. చాలా ఆర్గాన్స్ ఓవర్ వర్క్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన గవర్నమెంట్ ఆఫీసులో కొన్ని డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఇవి ఓవర్ వర్క్ చేస్తుంటాయి, వాళ్ళకి సెలవులు రేర్గా దొరుకుతాయి అనమాట. అలా బాడీలో కొన్ని ఆర్గాన్స్ ఎప్పుడు పనిచేస్తుంటాయి. హార్ట్ ఎప్పుడు పనిచేస్తుంటుంది, ఓకే, ఇంటెస్టైన్స్ ఎప్పుడు పనిచేస్తుంటాయి, లివర్ ఎప్పుడు పనిచేస్తుంటుంది. వాటికి కొంత రెస్ట్ కావాలి కదా. వాటికి ఆ రెస్ట్లో అవి చేసుకునేదే డీటాక్స్ అండ్ క్లెన్సింగ్. ఫాస్టింగ్లో అది జరుగుతుంది. ఓకే, సో దెన్ రెడ్యూసెస్ ఇన్ఫ్లమేషన్. ఈ రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. టాక్సిన్స్ ఎక్కువ అవడం వల్ల ఇన్ఫ్లమేషన్, సెల్యులార్ లెవెల్ ఎక్కువైపోతుంది. సెల్యులార్ వేస్ట్ వల్ల కూడా ఆ ఇన్ఫ్లమేషన్ మీరు బాగా తగ్గించాలంటే ఫాస్టింగ్ సాయం చేస్తుంది. బికాస్ యువర్ సెల్స్ వుడ్ గెట్ లాట్ ఆఫ్ రెస్ట్. ఒక హౌస్ వైఫ్ ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తూనే ఉంది. ఒక రోజు నువ్వు ఇంక పని చేయని అవసరం లేదు, ఈరోజు మనం బయటికి వెళ్ళి తిన్నామని చెప్పామనుకోండి హస్బెండ్, ఆ రోజు తన బాడీ బాగా రిలాక్స్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ బాగా, నొప్పులు వాపులు తగ్గుతాయి. ప్రాబ్లీ ఆ రోజు జెండు బాంబ్ యూస్ చేసుకొని పడుకోవాల్సిన అవసరం రాదు. ఐఎమ్ ఆనెస్ట్లీ టెలింగ్ యూ దిస్. ఐ నో మెనీ హౌస్ వైఫ్స్ రాత్రిపూట జెండు బాంబ్ లేకుండా పడుకోలేరు, అంటే ఎనీ పెయిన్ కిల్లర్ లేకుండా పడుకోలేరు. ఇట్ సీమ్స్ వెరీ సర్ప్రైజింగ్, బట్ ఆనెస్ట్లీ సో ట్రూ. ఓకే, చాలా మందికి నైట్ నిద్రపోయేటప్పుడు వాళ్ళకి ఒక పెయిన్ బాంబ్ లేదా ఆయిల్ ఉండాలన్నమాట. దే అప్లై ఇట్ అండ్ స్లీప్ సో దట్ దే హ్యావ్ ఎ బెటర్ స్లీప్. ఓకే, సో హై షుగర్ని, హై బీపీని తగ్గిస్తుంది ఫాస్టింగ్. మీ ఎనర్జీ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. బాడీకి కంటిన్యూస్గా వర్క్ ఉంటూనే బర్డన్ ఉందనుకోండి, ఎనర్జీ పడిపోతూ వస్తుంది. ఎప్పుడైతే బాడీ కొంత రెస్ట్ దొరుకుతుందో కొంత ఎనర్జీ బూస్ట్ అవుతుంది. లిపిడ్ లెవెల్స్, వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ తగ్గుతాయి. దిస్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫాస్టింగ్. క్లారిటీ అండ్ కామ్నెస్ పెరుగుతుంది, అంటే మీరు స్పష్టంగా థింక్ చేస్తారు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు హావ్ సీన్ దిస్. కానీ మీరు రైట్గా ఫాస్టింగ్ చేస్తేనే, ఫాస్టింగ్తో మీరు బాగా ఆకలితో ఉన్నారనుకోండి, క్లారిటీ కామ్నెస్ పక్కన పెట్టండి, యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. ఓకే, మీరు రైట్గా ఫాస్ట్ చేసి మీ బాడీలోని ఎనర్జీస్ని స్టిల్ చేసి మీ మైండ్ని కామ్ చేస్తే, దట్స్ రియల్ ఫాస్టింగ్. ఎందుకంటే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ క్లారిటీ ఆఫ్ ది మైండ్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కామ్నెస్ అండ్ లాట్ ఆఫ్ మెంటల్ హెల్త్కి సంబంధించిన చాలా రిపేర్లు ఇక్కడ జరుగుతాయి. ఫిజికల్ హెల్త్ కూడా కాదు, మెంటల్ హెల్త్ కూడా ఉంది కదా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సన్యాసిస్ 2-3 రోజులు ఫాస్టింగ్ చేసేది వాళ్ళ బాడీని ఎనర్జీ వైజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి. వాళ్ళ ఆకలితో ఉండరు, హై ఎనర్జీలో ఉంటారు. Of course, that's completely next level of yoga. We are not discussing it here. Then immunity boost. హెడేక్ తగ్గుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, స్కిన్ హెల్త్ బాగా రివైవ్ అవుతుంది, నిద్ర బాగా వస్తుంది. ఆల్ దిస్ ఇస్ ఇమ్యూనిటీ. ఓకే, దెన్ రైట్గా ఫాస్ట్ చేస్తే మీకు ఏజింగ్ ప్రాసెస్ బాగా డిలే అవుతుంది. దాని అర్థం మీ స్కిన్ హెల్త్ అని కాదు, మీకు వయసు మీద పడడం కొద్దిగా ఆగుతుంది. రివైవల్ ఆఫ్ ది ఆర్గాన్స్, కష్టపడి కంటిన్యూస్గా పనిచేస్తున్న ఆర్గాన్స్ కొంత రెస్ట్ దొరుకుతుంది వాటికి. అండ్ నెర్వ్ హెల్త్, దిస్ ఈస్ వాట్ ఈస్ మిస్సింగ్ దిస్ డేస్ టు ఇంప్రూవ్ అండ్ మెయింటైన్ యువర్ నెర్వ్ హెల్త్. ఇది చాలా అవసరం ఇలా ఈ ఎరాలో, బికాస్ దట్స్ వాట్ ఈస్ మిస్సింగ్. టూ మచ్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలో అక్యుములేట్ అయ్యి నెర్వ్ హెల్త్ని, ఆ సినాప్టల్ కనెక్షన్స్ని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మీ బాడీ కామ్ మోడ్లో ఉంటుందో నెర్వ్ హెల్త్ బాగా బూస్ట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ నుంచి మిమ్మల్ని మీరు చూసుకోవాలంటే మీ పక్కన రేడియేషన్ కూడా ఉండకూడదు. దట్ ఈస్ వై ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఆశ్రమాస్ దీస్ డేస్ మీ ఫోన్ తీసుకురానివ్వరు వాళ్ళు అట్లీస్ట్ 2-3 days, బికాస్ దే డోంట్ వాంట్ దిస్ రేడియేషన్ టు ఎఫెక్ట్ యువర్ హీలింగ్. ఎప్పుడైనా ఉంటారా ఇట్లా ఒక రోజు మొత్తం లేదా 2 రోజులు 3 రోజులు మీ ఫోన్ని చూడకుండా మీకు రేడియేషన్ దూరంగా ఉంటారా? ప్రాక్టికల్లీ పాసిబుల్. మార్నింగ్ ఒక రోజు ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టి దూరంగా పెట్టేయండి. మీరు దానికి అట్లీస్ట్ ఒక 10 feet 20-30 feet దూరంగా ఉండండి. దట్స్ ఎ గ్రేట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. మీ నెర్వ్ హెల్త్కి చాలా మంచిది. లేదంటే కంటిన్యూస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఉపయోగపడతాం, బికాస్ యువర్ నెర్వ్స్ ఆర్ కంప్లీట్లీ ఎఫెక్టెడ్. నెర్వ్స్ పక్కన పెట్టండి, ఒక ల్యాప్టాప్ పెట్టుకొని మీ ఒళ్ళో మీరు పని చేస్తుంటే ఫెర్టిలిటీ జీరో అయిపోతుంది. ఫర్గెట్ అబౌట్ నెర్వ్ హెల్త్. ఓకే, సో స్టే అవే ఫ్రమ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. మీరు ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు బెనిఫిట్స్ అని మీకు మాక్సిమం అందడానికి. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ క్లాస్తో ఫాస్టింగ్, అటోఫేజీ, ఫ్యాట్ లాస్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ 2 classes విల్ డిస్కస్ లో కార్బ్ డైట్ అంటే ఏంటి, కీటో డైట్ అంటే ఏంటి, ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి, అవి ఎలా చేయాలి,
వాటిలో తప్పులు ఎలా చేస్తున్నాము, ఎలా తప్పులు చేయకుండా ఉండాలి, డూస్ అండ్ డోంట్స్. దిస్ ఈస్ వాట్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ 2 క్లాసెస్. ఓకే, సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్స్ విల్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్ నౌ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. సార్ ఇప్పుడు 8 అవర్స్ 16 అవర్స్ ఫాస్టింగ్ లో లిక్విడ్ డైట్ తీసుకోవచ్చా సార్? లిక్విడ్ డైట్ అంటే ఇప్పుడు సూప్స్ చెప్పారు కదా, తీసుకోవచ్చా? ఎన్నిసార్లు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి సార్? సి లిక్విడ్ డైట్ మీరు చేయాలంటే ఏకాదశి బెస్ట్ డే. ఎందుకంటే ఏకాదశి ఈ డేలో బాడీకి ఫుడ్ అవసరం ఎక్కువ ఉండదు. దట్స్ ద బెస్ట్ డే ఫర్ లిక్విడ్ ఫాస్టింగ్. ఆ రోజు మీరు ఫాస్ట్ చేయాలంటే వెజిటేబుల్స్, సూప్స్, డ్రై ఫ్రూట్స్ ఈ 3 తీసుకొని చేయండి. అది కాకుండా మీల్ ఏం ఉండకూడదు. దిస్ ఫాస్టింగ్ ఈస్ ఇనఫ్. ఎందుకంటే రోజు ఆల్రెడీ 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటున్నారు, మళ్ళీ ఈ రోజు అంత ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ డ్రై ఫ్రూట్స్, సూప్స్ అండ్ వెజీస్ మాత్రమే ఇస్తే సాలిడ్ గా రోజు ఉండే ఫుడ్ లేదు కాబట్టి, నాన్ వెజ్ అయినా పన్నీర్ అని ఈ ఫుడ్ లేదు కాబట్టి బాడీకి, ఇంటెస్టైన్స్ కి, లివర్ కి సిగ్నిఫికెంట్ రెస్ట్ దొరుకుతుంది. దట్ ఈస్ ద ఐడియా. ఆ రోజు ప్రోటీన్ ఇచ్చినప్పుడు మినిమల్ క్వాంటిటీస్ ఇవ్వాలి, లేదా ఇవ్వకుండా ఉండాలి. ఓకే సార్. అంటే ఇప్పుడు 16 అవర్స్ లో హలో, 16 అవర్స్ లో సూప్స్ తీసుకోవచ్చు మీరు కట్ అవుతుంది మీ వాయిస్ సార్? 16 అవర్స్ లో సూప్స్ తీసుకోవచ్చా సార్? అర్థం కాలేదు ఇప్పుడు. 16 గంటల్లో సూప్స్ అనేది తీసుకోవచ్చా సార్ 16 అవర్స్ లో? నో, 16 అవర్స్ ఫాస్టింగ్ లో లిక్విడ్ 16 అవర్స్ ఫాస్టింగ్ లో లిక్విడ్ తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? అవును సార్, అవును సార్. 16 అవర్స్ ఫాస్టింగ్ లో లిక్విడ్స్ ఓన్లీ వాటర్ అలౌడ్, ఇంకేం తీసుకోకూడదు. వెజిటేబుల్ జ్యూసెస్ అవి కూడా వస్తాయి, మార్నింగ్ డీటాక్స్, అవి 2 తప్ప మిగతా ఏవి తీసుకోకూడదు. ఓకే సార్. బ్లాక్ కాఫీ ఆనెస్ట్లీ బ్లాక్ కాఫీ తీసుకోకూడదు. ఇంకా క్రేవింగ్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు ఇంకా తప్పదంటే తీసుకోవచ్చు. ఆనెస్ట్లీ దట్స్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఫాస్టింగ్ బేసింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. క్రేవింగ్ ఎక్కువ అవుతున్నప్పుడు ఇనిషియల్ గా ఆ పాయింట్స్ లో సర్వైవ్ అయ్యేందుకు తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇనిషియల్ గా ఎవరన్నా జస్ట్ సెకండ్. ఓకే, ఇనిషియల్ గా ఎవరన్నా ఫాస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కాఫీ తీసుకుంటారు అనుకుందాం. బట్ ఫాస్టింగ్ వాళ్ళకి బాగా అలవాటు అడాప్ట్ అయిపోయిన తర్వాత కూడా రోజు కాఫీ తీసుకోవడం మంచిది కాదు. బికాస్ ఇట్ డ్రైన్ అవుట్స్ ది ఎనర్జీ. ఓకే, యా, వెంకటేశ్వరు చెప్పండి. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఫాస్టింగ్ అనేటువంటిది మిడిల్ క్లాస్ వాళ్ళకేనా, సాధారణంగా అంత హెల్త్ కోసమైనా చేయొచ్చునా? సి వెయిట్ లాస్, మెయింటెనెన్స్, వెయిట్ గెయిన్ మూడింటికి కూడా ఫాస్టింగ్ చేయొచ్చు. ఫాస్టింగ్ ఎసెన్స్ బేసిక్ గా మీ బాడీని హైయెస్ట్ స్టేట్ ఆఫ్ ఎనర్జీలో ఉంచడం. మీరు తీసుకునే ఫుడ్ వల్ల అది ఏ ఎఫెక్ట్ లో ఉంటుందని బేసిక్ గా డిటర్మిన్ అవుతుంది. సో ఫాస్టింగ్ ఎసెన్స్ ఏంటంటే హీలింగ్, రికవరీ, ఎనర్జీ హై పెట్టడం. దాంట్లో మీరు ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటారో అది డిసైడ్ చేస్తుంది బాడీ వెయిట్ పెరుగుతుందా, వెయిట్ తగ్గుతుందా, వెయిట్ మెయింటైన్ చేస్తుందా అని. ఓకే, ఫాస్టింగ్ లో కూడా మూడు చేయొచ్చు. వెయిట్ లాస్ చేయొచ్చు, వెయిట్ గెయిన్ చేయొచ్చు, వెయిట్ మెయింటెనెన్స్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. యా, ఎనీ అదర్ క్వశ్చన్స్? గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పు మంజు. సార్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫాస్టింగ్ 24 అవర్స్ ఫాస్టింగ్ లైక్ అందరు చేయకూడదు. సో అలాగే ఏమంటే లైక్ వర్క్ లో ఉంటారు, సో హౌస్ వైఫ్ కానీ కంటిన్యూస్ గా వర్క్ చేసేటప్పుడు చేయకూడదు. అవును. సో ఇప్పుడు మామూలుగా అలా అయితే ఇప్పుడైతే పీపుల్ ఆల్మోస్ట్ 365 డేస్ బిజీనే ఉంటారు. సో మనకు అప్పుడు ఫాస్టింగ్, ఎందుకంటే ఫాస్టింగ్ చేస్తే కనుక మన డైజెషన్ సిస్టమ్ కానీ అన్ని రెస్ట్ వచ్చాయి కదా. సో ఇప్పుడు అసలు అట్లా చేయకపోతే మనకు ఫాస్టింగ్ చేసే కష్టం కదా అందరికి. ఇది నార్మల్ ఫాస్టింగా లేకపోతే 24 అవర్ ఫాస్టింగ్? లైక్ అంటే 24 అవర్స్ కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏకాదశి అనుకోండి, హోల్ డే ఏం తినరు. మనం 24 అవర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డైట్ లో వచ్చిన 24 ఫాస్టింగ్ చెప్తాం. ఈ రోజు మనం 6 అయిపోతే నెక్స్ట్ 6 వరకు ఏం తినకూడదని చెప్తాము. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటే ఇప్పుడు నేను ఒక ఎవ్రీ వీక్ ఫాస్టింగ్ చేస్తానంటే ఖచ్చితంగా నేను వర్క్ లో ఉండే ఉంటాను కదా. సో అలా అయితే ఇప్పుడు నేను అలా తినుకుంటుంటే లైక్ బాడీకి రెస్ట్, డైజెస్ట్ సిస్టమ్ రెస్ట్ ఎప్పుడు వస్తుంది? సి ఈ రోజు మార్నింగ్ 6 నుంచి రేపు మార్నింగ్ 6 ఇదే మీరు చెప్పి 24 అవరా? లేదు, యూజువల్గా మేము ఫాలో అయ్యేది లైక్ ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ ఈవినింగ్ 6. అదే అసలు ఫాస్టింగ్ కాదు కదా. ఈవినింగ్ 6 నుంచి పక్క రోజు మార్నింగ్ 6 సర్కేడియన్ ఫాస్టింగ్ కదా. అంటే సన్సెట్ తర్వాత ఏం తినడం వల్ల సన్ రైజ్ తర్వాత తింటారు. లేదు, సన్ రైజ్ పొద్దు తినట్లేదు కదా, ఓకే సార్ నెక్స్ట్ ఈవినింగ్ తింటారు కదా. ఎప్పుడు తింటున్నారు? ఈ రోజు 6కి సో మీల్ అయిపోతే నెక్స్ట్ డే ఈవినింగ్ 6కి మీల్ తీసుకుంటాం.
Okay, so it is a 24-hour fasting then. ఓకే. See, if it is a 24-hour fasting, the important thing that matters is the energy level in your body. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆల్రెడీ కాన్స్టిపేషన్ ఉంది, నాకు ఆల్రెడీ హెడ్ ఏక్స్ ఉన్నాయి, నాకు ఆల్రెడీ డయాబెటీస్ ఉంది. నా ఎనర్జీ లెవెల్స్ ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉండొచ్చు, ఆ తర్వాత పడిపోతూ వస్తాయి. ఓకే, సో నేను ఒక యంగ్స్టర్, నా ఎనర్జీ లెవెల్స్ రోజంతా ఉంటాయి, బట్ సిగ్నిఫికెంట్ గా నా కాల్షియం పడిపోవచ్చు. లేదా నేను 60 years పైన ఉన్నా, నా బాడీకి అసలు ఫుడ్ అవసరమే లేదు, నేను ఒకరోజు హ్యాపీగా ఉండగలను. సో బేసిక్ గా ఈ 24 hours లో ఆ క్లయింట్ ఒక ఎనర్జీ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని ఫాస్టింగ్ డిసైడ్ చేయాలి. ఓకే. ఇక్కడ సీక్రెట్ మొత్తం ఆ పర్సన్ లేదా ఆ క్లయింట్ ఫుడ్ లేకుండా హై ఎనర్జీని ఎప్పటిదాకా మెయింటైన్ చేయగలడు అని. 1-2 రోజులు పెద్ద కష్టం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ఎ జనరల్ నోట్, దిస్ ఇస్ ఆన్ ఎ జనరల్ నోట్, ఒక సంవత్సరం మొత్తం పైన 1 day ఈవెన్ వితౌట్ వాటర్ ఫాస్టింగ్ ని యోగా అలో చేస్తుంది. 1 day, అది యూజువల్లీ సమ్మర్ లో చేస్తుంది. అది చేయలేని వాళ్ళు ఉట్టి లిక్విడ్ తో 1 day చేయొచ్చు. దిస్ ఈస్ ఏ స్టాండర్డ్ డిస్క్రిప్షన్. సంవత్సరానికి ఒక్కసారి ఏదర్ వితౌట్ వాటర్ ఆల్సో లేదా విత్ వాటర్ ఈ ఫాస్టింగ్ అలౌడ్ అనమాట యోగాలో. బట్ ఇది ఫ్రీక్వెంట్ గా చేయరు. ఎందుకు ఫ్రీక్వెంట్ గా చేయరంటే బాడీకి అంత ఎనర్జీ ఉండదని. బట్ చాలా మంది సన్యాసిస్ దీన్ని ఎవ్రీ 15 days ఒకసారి చేస్తారు. 15 days ఒకసారి 1 full day వాళ్ళు ఏం తినరు. ఇక్కడ ఎనర్జీ అంటే ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఓన్లీ ఫిజికల్ బాడీ, దేర్ ఈస్ హ్యూజ్ మెంటల్ ఎనర్జీ. ఐ టెల్ యు ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సడన్ గా మీకు ఇష్టమైన ఒక పర్సన్ తో మీరు ఒక 1 hour టైం స్పెండ్ చేశారు, న్యాచురల్లీ యువర్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ హై. అవునా? ఎవరైనా. అవును, ఎస్, కరెక్ట్. సో ఆ రోజు మొత్తం మీరు తినకపోయినా యూ డోంట్ ఫీల్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ అట్ ఆల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది మెంటల్ హెల్త్ ఎనర్జీ. ఓకే. సపోజ్ ఇఫ్ సమ్మన్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, నౌ హీ ఈస్ ఇంటూ ఫాస్టింగ్, న్యాచురల్ ఎనర్జీ లెవెల్స్ చాలా లో ఉంటాయి. ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే యువర్ బాడీ ఎనర్జీ ఈస్ లింక్డ్ టు యువర్ ఫిజికల్ ఫుడ్ అండ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. న్యాచురల్లీ ఎ నెగిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ వెరీ లో ఎనర్జీ. ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. దట్ వుడ్ రియల్లీ డిసైడ్ హౌ మచ్ టైం క్యాన్ యూ స్టే వితౌట్ ఈటింగ్. ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక రోజు తినకుండా ఉంటారు, కానీ ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ ద బాడీ ఇన్ ద పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే? దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఎవ్రీ 15 days ఒకసారి లేదా ఎవ్రీ 1 week ఒకసారి నేను తినకుండా ఉండగలను. ఇట్లా నేను ఒక 5 years చేశాక ఇఫ్ ఐ హ్యావ్ ఎ సివియర్ బోన్ డిసార్డర్, వుడ్ ఐ బి హ్యాపీ? ఓకే. సో దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఆ ఫాస్టింగ్ వల్ల బాడీకి లాభం ఉందా లేదా అని. కాదు సాగర్, అంటే ఇప్పుడు ఓకే, మీరు అంటే ఈ 24 hours ఫాస్టింగ్ లో సో ఇలా లైక్ కాల్షియం ట్రైన్ ఇట్లా వీక్నెస్ అయితే అని చెప్పారు కదా. ఇప్పుడు ఇనిషియల్ గా నేను అసలు ఫాస్టింగ్ చేయలేదు, నాకు అలవాట్లేదు, కానీ నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే రోజు నేను ఆ తినే టైంకి ఖచ్చితంగా బాడీ నాకు సిగ్నల్ ఇస్తుంది, సో నాకు ఫుడ్ కావాలి ఆ టైంలో. ఓకే, సో నేను అలాగే తినుకుంటుంటే అసలు నేను ఫాస్టింగ్ చేయలేను. ఒకటి. నెక్స్ట్ నేను ఇప్పుడు సో మీన్స్ లైక్ నేను ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయాలని చేస్తే ఫస్ట్ టైం అయితే నాకు ప్రాబ్లం అవుతుంది, కానీ సెకండ్ టైం నుంచి అలా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది ప్రాక్టీస్ అయిపోయి. ఎగ్జాంపుల్, మెంటల్ గానే ఇప్పుడు ఎవ్రీ వీక్ ఈ డే నాది ఫాస్టింగ్, మామూలుగా ఏదైనా ఇట్లా డే పెట్టుకుని మనం ఫాస్టింగ్ చేసినప్పుడు సో ఈ రోజంతా నాది ఫాస్టింగ్ అని లైక్ అలా అప్పుడు ఎనర్జీ లెవెల్ కూడా కానీ ఏం కాదు. ఇట్లా చేసినా కూడా మనకి లైక్ మినరల్స్ కానీ ఇట్లా కాల్షియం, బి విటమిన్స్ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? బాడీ బాగా అలవాటు చేసుకుంది కాబట్టి ఆ అడాప్టబిలిటీలో బాడీకి ఒక రికవరీ మెకానిజం ఉంటుంది. బాడీనే రెడీగా ఉంటుంది ఆ టైంలో మీరు ఏదో ఫాస్ట్ చేస్తారని. ఓకే. టు మేక్ ఇట్ ఇంటూ నెక్స్ట్ లెవెల్, ఏకాదశి రోజులు బాడీకి ఫుడ్ అవసరం ఉండదు అనమాట. దట్ ఈస్ 3 days బిఫోర్ న్యూ మూన్ డే అండ్ 3 days బిఫోర్ ఫుల్ మూన్ డే. ఆ రోజు మీరు ఫాస్టింగ్ చేస్తే బాడీ హ్యాస్ వెరీ మినిమల్ వర్క్. దెన్ ఇట్ కెన్ ఈజీలీ సస్టైన్ అనమాట ఫాస్టింగ్. దట్ ఈస్ ద ఐడియా. సో నేనేమంటున్నానంటే మీ బాడీ అడాప్ట్ అవ్వడం ఇవన్నీ ఓకే, మీ ఎనర్జీ లెవెల్స్ హై ఉండడం ఓకే, బట్ కొన్నిసార్లు బాడీకి ఎక్స్ట్రా నీడ్స్ ఉంటాయి. ఆ టైంలో మీరు కనుక ఫాస్టింగ్ ఉంటే ఆ నీడ్స్ కి న్యూట్రియంట్స్ ఉండవు కదా. ఇట్స్ ఏ ప్రాపర్ అరేంజ్మెంట్. మీరు ఏ రోజు ఫాస్టింగ్ చేస్తున్నారో ఆ రోజు మీ బాడీ న్యూట్రిషన్ ఎలా ఉందో ఇది మీరు రైట్ గా అరేంజ్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ మాక్సిమైజ్డ్ బెనిఫిట్స్. యాజ్ ఐ సెడ్, ఫాస్టింగ్ అనేది ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఫిజికల్ బాడీ, దేర్ ఆర్ సో మెనీ డైమెన్షన్స్ టు ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, you can be physically very high, you can be physically and mentally very high. There is one more dimension with fasting. Our dimension, most important dimension, you are physically high, mentally high, spiritually high. ఈ థర్డ్ డైమెన్షన్ రీచ్ అవడమే ప్రతి ఒక్క యోగి గురువు ఒక హైయెస్ట్ గోల్ అనమాట. ఓకే. హీస్ అట్ హై ఎనర్జీ, ఫిజికల్లీ వెరీ హెల్దీ, మెంటల్లీ వెరీ కామ్, వెరీ యాక్టివ్ అండ్ వెరీ వైబ్రెంట్, బట్ స్పిరిచువల్లీ హిస్ ఎనర్జీస్ ఆర్ నెక్స్ట్ లెవెల్. ఇది అచీవ్ చేయడం బేసిక్ గా బాడీని మీరు హైయెస్ట్ స్టేట్ ఆఫ్ హెల్త్ లో పెట్టడం. మిగతావన్నీ మనం మాట్లాడేది మధ్యలో ఎక్కడ ఉన్నాయి మిగతా లెవెల్స్ అంతే. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, మీరు అలా ఫాస్టింగ్ చేస్తున్నారు, నేను హ్యాపీగానే ఉన్నా, ఇది నేను చేస్తే ఏమన్నా ప్రాబ్లం ఉందా లాంగ్ రన్ లో? నో, హ్యాపీగా మీరు చేయొచ్చు, బట్ యూ షుడ్ మేక్ షూర్ దట్ యువర్ బాడీ ఈస్ హ్యావింగ్ ఎనఫ్ న్యూట్రిషన్. దట్స్ ఇట్, అంతే.
అలా కాదు. అంటే ఇప్పుడు నేను ఓకే. మీరు ఇనఫ్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు మామూలుగా నేను డైట్ అని చెప్తాను అనుకోండి. రైట్ అమౌంట్ ఆఫ్ ఎలాగో ప్రోటీన్ గాని, విటమిన్స్ గాని అన్నీ నో ఇస్తున్నాను. నో మీరు హ్మ్. బాడీకి నేను ప్రోటీన్ ఇస్తున్నా, నేను వైటమిన్ ఇస్తున్నా, నేను మినరల్ ఇస్తున్నా, దట్స్ నాట్ హ్మ్. హౌ రైట్ న్యూట్రిషన్ ఈస్ మెజర్డ్ ఫ్రమ్ బాడీ పాయింట్ ఆఫ్ టైం. ఓకే. బాడీకి సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దేర్ 2 పాత్వేస్. హ్మ్. మీరు ఇస్తున్న న్యూట్రిషన్ బాడీకి అవసరమైన న్యూట్రిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా ఒక పర్సన్‌కి తన బాడీలో ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది. హ్మ్. ఇన్ఫెక్షన్ ఇంకా మేనిఫెస్ట్ అవ్వల ఒక డిసీజ్‌గా. హ్మ్. కోల్డ్ గానో, కాఫ్ గానో. కానీ ఆ రోజు బాడీకి ఎక్స్‌ట్రా న్యూట్రియంట్స్ కావాలి దాన్ని ఫైట్ చేయడానికి. ఇది మీకు హ్మ్. తెలీదు. హ్మ్. సమ్ టైమ్స్ బాడీ రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటాయి. మనం అన్నీ ఇచ్చామని మనం అనుకోలేమన్నమాట. హ్మ్. ఇప్పటికి మీకు ఆన్సర్ దొరికిందా లేదా మీ క్వెషన్ ఇంకోసారి అడగండి. లేదు. అంటే మామూలుగా అంటే ఏం లేదు. ఇప్పుడు మామూలుగా మనం వచ్చే ప్రతి ఒక్క క్లయింట్‌కి ఎవ్రీ వీక్లీ వన్స్ 24 అవర్స్ ఫాస్టింగ్ పెడుతున్నాం. నో, ఓకే. దట్స్ సో నాట్ రికమెండెడ్. సో ఇలా అంటే ఇప్పుడు మామూలుగా అంటే సో ఇన్ని రోజులే చాలా రోజులు ఇప్పుడు ఇంట్లో కూడా సో మదర్స్ గాని, మా మదర్ గాని సో ఈ వారాలు చేస్తుంటారు. సో మండే అని, సాటర్‌డే అని. సో ఎప్పటినుంచో లైక్ అంటే ఒక ఆ మీల్‌ని గ్యాప్ ఇవ్వడం. సో ఒకటి ఆ బాడీ డైజెస్ట్ సిస్టమ్ రెస్ట్ ఇవ్వడం. ఇప్పుడు మామూలుగా కొంతమందికి ఇనీషియల్‌గా వచ్చినప్పుడు డైట్‌లో వచ్చినప్పుడు క్లయింట్ ఒకంట ఇట్లా ఫాస్టింగ్ అంటేనే సార్ ఎప్పుడు ఉండలేదు సార్ మేము అసలు కుదరట్లేదు సార్ మనకు అంటారన్నమాట. నేనేం చెప్తాను లైక్ మీరు ఎప్పుడైతదంటే మీకు సరిగ్గా మీరు నీళ్ళు తాగరు. అయినాక సో రైట్‌గా అంటే హైడ్రేషన్ లేదంటే అప్పుడు మీకు ఖచ్చితంగా హెడేక్ వస్తది. కానీ అదే మీరు టైమ్‌కి ఒక గ్రీన్ టీ గాని, లెమన్ టీ గాని లైక్ వాటర్ తాగుతుంటే మీకు ఆ ఫాస్టింగ్ అంటే ఉన్నట్లు ఉండదని చెప్తామన్నమాట. ఇనీషియల్ ఫస్ట్ టైమ్ మాత్రం కంప్లెయింట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ టైమ్ నుంచి అసలు ఉండదు. లేదు సార్ ఫాస్టింగ్‌లో మాకు హై ఎనర్జీ ఉంది, బాగుంది, యాక్టివ్‌గా ఉన్నాము, చేస్తున్నాము అని చెప్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్పినది లైక్ లాంగ్ రన్‌లో ఇట్లా మనకు ఎందుకంటే ఖచ్చితంగా మనం 100% వాళ్ళని న్యూట్రిషన్‌గా అంటే ఇయ్యాలంటే అది ఇట్స్ రియల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి డెఫిషియన్సీని అవన్నీ చూసుకోవాలంటే నాట్ పాసిబుల్. మనం మామూలుగా ఇప్పుడు మనం ఇచ్చేది పీడీఓతో వాళ్ళకి ఉండే డైట్ ప్లాన్‌తో వచ్చేసి వీక్లీ వన్స్ పెడుతున్నాం కదా! సో ఇది రైటా రాంగ్ అని నా క్వెషన్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా అలాగే ఫాలో హ్మ్. దట్స్ నాట్ రైట్. వీక్లీ హ్మ్. వన్స్ ఈ ఫాస్ట్ చేయకూడదు. 2 వీక్స్ హ్మ్. వన్స్ చేయొచ్చు. టు కీప్ ఇట్ ఇన్ బెస్ట్ నోట్ ఏకాదశి రోజు చేయొచ్చు. దిస్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఓకే. టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు హ్మ్. మా మదర్ కూడా వెన్ షీ వాస్ 20 ఇయర్స్ ఆఫ్ ఏజ్ హ్మ్. తనకి 40, 45 ఇయర్స్ వచ్చేంత వరకు వారంలో 3 రోజులు ఎప్పుడు ఫాస్ట్ ఉండేది. వారంలో 3 రోజులు. హ్మ్. వెన్ వి లుక్ అట్ మై మదర్స్ హెల్త్ నౌ షీ ఈస్ నాట్ మచ్ హెల్తీ హ్మ్. విత్ ఆల్ దట్ ఫాస్టింగ్ ఆల్సో. హ్మ్. అంటే అక్కడ ఏం జరిగిందంటే ఆ 20 సంవత్సరాలు ఫాస్టింగ్ ఉన్నప్పుడు బాడీకి ఎనర్జీ ఉండింది. అన్ని పనులు చేస్తూ ఉన్నారు. దిస్ హ్మ్. ఎనర్జీ ఈస్ బాడీస్ న్యాచురల్ ఎనర్జీ. యంగ్ హ్మ్. ఏజ్‌లో. హ్మ్. ఆ టైంలో వాళ్ళు చేసిన తప్పేంటంటే బాడీకి ఎనఫ్ న్యూట్రిషన్ ఇవ్వాల ఆ ఫాస్టింగ్‌లో. ఓకే. ఇప్పుడు ఏజ్ 50 వచ్చేసినాక, 60 వచ్చేసినాక బాడీ కుడ్ నాట్ గివ్ ఎనీ ఎనర్జీ ఈ ఏజ్‌లో. ఎందుకంటే ఆ టైంలో న్యూట్రిషన్ లేదు కాబట్టి. ఓకే. దిస్ ఈస్ ద డామేజ్ దట్ యూ నీడ్ టు ప్రొటెక్ట్ ది క్లయింట్. హ్మ్. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో ఏ ఫుడ్ తినకపోయినా బాడీ ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు హ్యాపీగా ఉంటది. హ్మ్. కానీ ఈ ఎఫెక్ట్స్ అని వాళ్ళకి అప్పుడు తెలియవు. 60 సంవత్సరాలు దాటినాక తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద వుమెన్ దట్ ఐ టాక్ టు ఖచ్చితంగా వాళ్ళ లైఫ్‌లో సిగ్నిఫికెంట్‌గా 20, 30 ఇయర్స్ ఆఫ్ ఫాస్టింగ్ వారంలో 2, 3 రోజులు, 4 రోజులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళు ఒక్క రోజు కూడా ఫాస్టింగ్ చేయలేకపోతున్నారు. బికాస్ దేర్ బాడీ ఈస్ నాట్ రెడీ. దే హాడ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. దే కుడ్ నాట్ డూ ఫాస్టింగ్ అట్ ఆల్. హ్మ్. సో ఇప్పుడు మనం ఫాస్టింగ్ రైట్‌గా చేయకపోతే ఈ యంగ్ క్లయింట్స్‌కి దే వుడ్ ఎండ్ అప్ విత్ దట్. హ్మ్. సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి. దేర్ టాలరబుల్ లిమిట్, ఆ టైంలో బాడీకి కావాల్సిన న్యూట్రిషన్. ఇవి 2 రైట్‌గా కేర్ తీసుకుంటే దిస్ ఈస్ 100% పాసిబుల్. ఓకే. ఓకే. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే నాకు ట్యూటింగ్ అవర్‌లో కాల్ చేయండి. ఐ విల్ గివ్ యూ లిటిల్ మోర్ ఇన్‌పుట్స్. వాట్ ఇట్ ఎందుకంటే ఈస్ నాకు నాట్. 100% నాకు ఇంకా ఆన్సర్ దొరకలేదు. బట్ టైమ్ I అయితేనే సో understand. నేను మళ్ళీ I understand. It will take lot. It will have. అంటే maybe we need to get into little more deep of science, little more deep of nutrition aspects, little more deep of how body energy functions. ఇవి మనం ఒకసారి మాట్లాడితే you will arrive at the conclusion that you are looking at. You are a very enthusiastic student అన్నమాట. Sometimes when there is enthusiastic student, the professor could not answer him. Even the answer, he answers everything, but the student doesn't get the answer he is looking for. అప్పుడు ఏమవుతుందంటే when we get into little more discussions, you will find the answer. యాహ్! షూర్. అలా థాంక్ యూ. if you want little more inputs, మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఒకసారి నాకు ట్యూటింగ్ అవర్‌లో అపాయింట్‌మెంట్ తీసుకొని కాల్ చేయండి. యూ అండ్ మీ మనిద్దరమే మాట్లాడతాం. దెన్ ఐ కెన్ టాక్ యాహ్! ఇన్ షూర్. రిలేషన్ టు నేను జనరల్ నోట్‌లో మాట్లాడుతాను. అక్కడ నేను ఐ కెన్ టాక్ లాట్ మోర్ థింగ్స్. యాహ్! ఓకే. థాంక్ యూ సార్. సార్ సార్ యాహ్! చెప్పండి వెంకటేష్. ఏం లేదు సార్. ఇంతకుముందు క్వెషన్‌కి 20 ఇయర్స్ టు 40 ఇయర్స్ లోపల 3 డేస్ అయినా మనం ఫాస్టింగ్‌లో ఉండొచ్చు. బట్ ఈ ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు లిక్విడ్‌గా ఏదో ఒకటి తీసుకోవాలా అంటారు. ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత అయితే ఇబ్బంది పడతారు. ఇక్కడ న్యూట్రిషన్స్ అందవు కాబట్టి అక్కడ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందనే కదా సార్ దీని అర్థం? నో. సీ ఎవ్రీవన్ లిసన్ టు దిస్ వెరీ కేర్ఫుల్లీ. వెరీ డీప్ థింగ్ దట్ ఐ యామ్ టాకింగ్. ఇది మీరు అర్థం చేసుకునే ప్రయత్నించండి. దిస్ ఈస్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ఫాస్టింగ్. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఫాస్టింగ్ మీరు చేస్తూ ఉన్నప్పుడు మీ బాడీకి దానివల్ల వచ్చే ఎఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నానంటే మీరు చాలా మంది హౌస్ వైఫ్ ఎందుకు హౌస్ వైఫ్ అంటే వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ చేసేది. మెన్ ఎక్కువ ఫాస్ట్ చేయరు. ఓకే. హౌస్ వైఫ్స్ ఫాస్టింగ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల దాకా బాడీకి ఎనర్జీ చాలా హై ఉంటది. వెరీ హై ఎనర్జీ.
ఈ టైంలో ఫాస్టింగ్ చేస్తున్నారు అనుకుందాం. చాలా మంది ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటారంటే ఫుడ్ లేకుండా అని. నేనేమంటానంటే మీ బాడీకి ఎంత ఫుడ్ అవసరమో అంత ఫుడ్ ఇచ్చి ఫాస్ట్ చేయాలా అంటాను. మీ బాడీకి ఎంత న్యూట్రిషన్ అవసరమో, అది సెమీ సాలిడా, లిక్విడ్ డైటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బేస్డ్ ఆన్ యువర్ నీడ్. మీ నీడ్ ఆ టైంలో మీ హెల్త్, ఆ టైంలో మీ బాడీకి న్యూట్రిషన్ నీడ్, ఆ టైంలో మీ వర్క్ వీటిపైన ఆధారపడుతుంది. దీన్ని మీరు బ్యాలెన్స్ చేయగలిగితే, అంటే నా బాడీ ఫాస్టింగ్ మోడ్లో ఉండేటప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ న్యూట్రిషనల్లీ ఫుల్, ఇది నేను చేయగలిగితే వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చినా వాళ్ళ ఎనర్జీస్ హై ఉంటాయి, హెల్త్ హై ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఫాస్టింగ్ అంటే ఫుడ్ లేకుండా ఉండడం అనుకుంటారు. వాళ్ళ బాడీ 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల్లో వాళ్ళ బాడీకి న్యాచురల్లీ ఉండే ఎనర్జీ సర్జ్ వల్ల వాళ్ళు తినకుండా హ్యాపీగా ఉండగలుగుతారు. బట్ ఆ 20 సంవత్సరాలు వాళ్ళకి డ్రైన్ అవుతున్న న్యూట్రిషన్ వల్ల వాళ్ళు 60 ఏళ్ళు దాటినప్పుడు వాళ్ళకి చాలా డెఫిషియన్సీ డిసీజ్ వస్తాయి. ఇప్పుడు ఆ ఆ ఆ పాయింట్లో వాళ్ళు ఒక్క రోజు కూడా ఫాస్ట్ చేయలేరు, ఎందుకంటే బాడీ ఈజ్ నాట్ రెడీ. అంత ఎనర్జీని ఫిల్ చేస్తేనే మళ్ళీ ఆ ఫాస్ట్ వాళ్ళు చేయగలరు అనమాట. మనం ఏం మాట్లాడుతున్నాం? 20 సంవత్సరాల ఫాస్ట్, 60 సంవత్సరాల్లో బాడీకి వచ్చే ఎఫెక్ట్, దానికి కారణమైన ఎనర్జీ డెఫిషియన్సీస్, దానికి కారణమైన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వాళ్ళ ప్యాటర్న్స్. ఇది కంప్లీట్ డిఫరెంట్ థింగ్. ఇది ఎందుకు చెప్పానంటే మీరు కంటిన్యూస్గా ఫాస్ట్ చేసేటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. లో కార్బ్ డైట్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. ఇక్కడ మనం బాడీని ఏం చేస్తున్నాం? ఒక సెట్ ఆఫ్ ఫుడ్ ప్యాటర్న్లో, ఒక సెట్ ఆఫ్ ఫాస్టింగ్ ప్యాటర్న్లో మనం కోరుకున్న డిజైర్డ్ రిజల్ట్, అది వెయిట్ లాసా, లేక మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ వెయిట్ లాస్. దాన్ని కోరుకునేందుకు వీఆర్ అడ్జస్టింగ్ ద న్యూట్రిషన్, వీఆర్ అడ్జస్టింగ్ ద ఫాస్టింగ్ అవర్స్. ఈ 3 months గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. ఐఎమ్ టాకింగ్ అనే ఫాస్టింగ్ మన జనరల్ అనమాట. చాలా మంది హౌస్ వైఫ్స్ లేదా చాలా మంది పర్సన్స్, ఇంక్లూడింగ్ సన్యాసిస్, బికాస్ ఐ వర్క్ విత్ ISKCON devotees, I know a lot of devotees, sannyasis, everyone. When I look at their health very intensely, this is the damage that they're happening. చాలా సంవత్సరాలు ఫాస్టింగ్ వాళ్ళు రైట్గా చేయకపోవడం వల్ల వాళ్ళకి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ సంగతి పక్కన పెట్టండి. దే హ్యాస్ లాట్ ఆఫ్ ఇల్ హెల్త్ బెనిఫిట్స్, ఓకే, ఇంక్లూడింగ్ కాన్స్టిపేషన్ టు క్యాన్సర్, ఎవ్రీథింగ్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు లెట్ యూ నో ఈస్, యాజ్ ఎ కోచ్, మీరు ఫాస్టింగ్ని, న్యూట్రిషన్ని రైట్గా అడ్జస్ట్ చేయండి, రైట్గా డిజైన్ చేయండి. మీకు తెలియకపోతే మీ సీనియర్ కోచెస్ అడగండి, నన్ను అడగండి. దట్ వే ఈ వెయిట్ లాస్, ఈ రికవరీ, హీలింగ్, వీటన్నిటితో పాటు సిగ్నిఫికెంట్ ఓల్డ్ ఏజ్ ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్. ఓకే, మీకు దీనికి సంబంధించి ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నా మీరు నా ట్యూటింగ్ అవర్లో కాల్ చేయండి. దిస్ సబ్జెక్ట్ ఈస్ వెరీ వ్యాస్ట్. ఫాస్టింగ్ అనేది మనం 1 గంట 2 గంటలో మాట్లాడుకోదగిన ఒక సబ్జెక్ట్ కాదు. కొన్ని వందల సంవత్సరాలు మాట్లాడుకోవచ్చు ఈ సబ్జెక్ట్ నుంచి. ఇట్ ఈస్ లింక్డ్. మనం ఫాస్టింగ్లో లాంజివిటీ అనే ఒక్క ఆస్పెక్ట్లో సబ్ డివిజన్ గురించి ఇప్పుడు మాట్లాడింది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట ఫాస్టింగ్లో. ఫాస్టింగ్ ఈస్ ఎ గ్రేట్ సైన్స్, ఇట్స్ ఎ గ్రేట్ ప్యాటర్న్ ఆఫ్ లివింగ్. ఓకే, సో మీకు ఇంకా క్వశ్చన్స్ ఉంటే మీరు ట్యూటింగ్ అవర్లో కాల్ చేయండి. నాకు కాల్ చేయండి, ఒక అపాయింట్మెంట్ తీసుకోండి, విల్ టాక్. మనం జనరల్గా ఫాస్టింగ్ ఎలా మాట్లాడుతున్నాం అంటే ఒక హెల్త్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అనే మాట్లాడుతున్నాం, లేదా వెయిట్ తగ్గించడానికి మాట్లాడుతున్నాం. ఇట్స్ ఏ వే ఆఫ్ లివింగ్, మీకు రైట్గా అర్థమైతే. ఓకే, సో దిస్ ఇస్ వాట్ యూ వాంట్ టు అండర్స్టాండ్. ఇంకేమైనా క్వశ్చన్స్? ఓకే, థ్యాంక్ యూ సార్. యా, see, there is a little shift that I want every one of you to understand with respect to, నేను ఇంకా తెలుసుకోవాలి అని ఎవరు అనుకుంటా ఉంటే ఈ చిన్న షిఫ్ట్ని అర్థం చేసుకోండి. నేను ఫాస్టింగ్ గురించి బాగా తెలుసుకున్నా, ఫాస్టింగ్ ఎలా చేయించాలో తెలుసుకున్నా, దానివల్ల వెయిట్ లాస్ ఎలా కన్సిస్టెంట్గా రావాలో నేను చేయగలను ఇప్పుడు. ఓకే, ఇది చిన్న ఆస్పెక్ట్. మీరు ఇంకొంచెం ముందుకెళ్ళి బాడీ ఎలా పనిచేస్తుంది, ఫాస్టింగ్ని మీరు బాడీ పనితీరుని హైగా పెట్టుకునేందుకు ఎట్లా ఫాస్టింగ్ని వాడుకోవాలి, మీరు ఇట్లా ఆలోచిస్తే దట్స్ ఎ ట్రెమెండస్ పాసిబిలిటీ. మీకు ఇది అర్థమైతే నేను చెప్తున్న విషయాలన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి అనమాట. ఇట్స్ ఎ లిటిల్ టింజ్ అనమాట. యూ షుడ్ ఓపెన్ దట్ ఇంటాంజిబుల్ డోర్. ఫాస్టింగ్ని వెయిట్ లాస్కి వాడుకోవడం కాదు, హెల్త్కి మీరు ఫాస్టింగ్ని వాడుకోగలగాలి. ఇఫ్ యూ ఓపెన్ దట్ విండో, దట్స్ ఎ ట్రెమెండస్ పాసిబిలిటీ. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ 2 క్లాసులు కూడా మీకు ట్రెమెండస్ క్లారిటీ వస్తుంది ఆన్ దీస్ థింగ్స్, ఎస్పెషల్లీ ద ప్రెసెంట్ డైట్ థింగ్స్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. మీకు ఏదైనా చిన్న క్వశ్చన్ ఉన్నా మీరు నాకు కాల్ చేయండి. అట్లీస్ట్ మీరు ఏం నేర్చుకోవాలంటే మీ బాడీకి, మీ ఫ్యామిలీ టైప్ ఆఫ్ బాడీస్కి, మీ క్లయింట్స్కి మీరు ఎలా డైట్స్ డిజైన్ చేయాలి, ఎలా ఫాస్టింగ్ డిజైన్ చేయాలి, అట్లీస్ట్ దిస్ మచ్ యూ షుడ్ నో. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యూ బీన్ ఏ వెరీ పేషెంట్ ఆడియన్స్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Yeah, thank you, Gayatri. Thank you, Shyam. Thank you, everyone.